श्रीशैलेशदयापात्रं भीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्पतञ्जलियुगलं प्रणमामि मूर्धना भूतं सरस्य महदात्मयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमयं प्रणतोऽस्मि नित्यं गुरुमुखमनधीत्य प्राह वेदावशेषान् नरपतिपरिसुप्तं शुल्कमादातु कामः स्वसुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलजनकण्ठं विष्णुचित्तं नमामि नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्य कृष्णं पाराद्यमुसंसशिरसिद्धमध्यापयन्ति सोच्चिष्टायां सजनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नमैदमिदं भूय एवास्तु भूयः आण्डाळु दिव्य तिरुवडिगळे चरणं कन्याभरणि सञ्जातं वाडूलकुलभूषणं श्रीरङ्गार्य गुरोः पुत्रं षठगोपमहं भजे अस्मद्गुरुभ्यो नमः. భగవత్ బంధువులరా, నిన్నటి పాసురంలో ఒక మొదటి పాదాన్ని అనుసంధానం చేసుకున్నాం. నోటు సువర్గం పోగిన్న అమ్మనాయ్. నోము నోచి నోము నోచకుండా స్వర్గములోకి ప్రవేశించిన మా యజమానురాలా. స్వర్గము నిన్న మనం నోమంటే ఏమిటి? వ్రతం అంటాం. మనకు అంటే విశిష్టాద్వైత సాంప్రదాయంలో రెండే వ్రతాలు ఉన్నాయి. ఏకాదశి వ్రతం, ప్రపత్తి వ్రతం అంటే శరణాగతి. ఈ రెండు తప్ప మరే వ్రతాలు లేవు. ఆ రెండు వ్రతాలు ఆచరించిన మహానుభావులుగా ఒక ఇద్దరిని చెప్పుకున్నాం నేను. అందులో ఒక మహానుభావుడు రుక్మాంగద చక్రవర్తిగా చెప్పుకున్నాం. ఇంకో మహానుభావుడు అంబరీషుడిగా చెప్పుకున్నాం. ఇలాంటి వారు మరికొందరు ఉన్నారు. వీరు ఏకాదశి వ్రతాన్ని, ప్రపత్తి వ్రతాన్ని ఆచరించి స్వర్గమునకు చేరినవారు. చాలామంది స్వర్గం అనగానే పోనీ వినగానే ఇంద్రుడు, నందనవనం, కల్పవృక్షం, చింతామణి, ఇంకా కొందరికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వీళ్ళందరూ జ్ఞాపకం వచ్చి ఆ స్వర్గానికే వీళ్ళు పోయారా అనే ఒక భ్రమలో ఉంటారు. న్యాయంగా దాన్ని స్వర్గమని అసలు స్వర్గాన్ని తలుసుకొని చెప్పినాము.
స్వర్గం అంటే పరమపదానికి పేరు. చుట్టూ గా చక్కగా మళ్ళీ తిరిగి రానిది. స్వర్గ శబ్దానికి అర్థం ఒకసారి వెళితే మళ్ళీ ఇక్కడికి వెళితే తిరిగి రామో అది స్వర్గం. మనం అనుకున్న ఇంద్రాలున్న అమరావతికి వెళ్ళామనుకోండి, అలా వెళ్తాం ఇలా వస్తాం. చెప్తాడు గీతాచార్యుడు, ఆ బ్రహ్మభువనాలోక పునరావర్తి మాముపేక్షతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. బ్రహ్మలోకం వరకు మీరు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేది. ఒక్క నా దగ్గరికి వస్తేనే మళ్ళీ తిరిగి రారు. అంటే చాలా చమత్కారంగా మన అజ్ఞానాన్ని వ్యామోహాన్ని ఎత్తి చూపారు స్వామి. జ్యోతిష్ఠోమేన స్వర్గకామో ఇదేతారో వాక్యం. స్వర్గాన్ని కావాలనుకున్న వారు జ్యోతిష్ఠోమ యాగం చెయ్యాలి. అబ్బా, ఈ యాగం చేయగానే స్వర్గం వచ్చేస్తుంది. మనం మురిసిపోయి రంభ ఉంటుంది, ఊరతి ఉంటుంది, రథవృత్తం ఉంటుంది, కామదేవి ఉంటుంది, అన్ని భోగాలు అనుభవించవచ్చు. మనకి ఇంకా ఏం తక్కువ ఉంటుంది? ఆశపడి ఏదో యజ్ఞాలు చేస్తాం, చేస్తే వస్తుంది, రాదని కాదు. స్వర్గానికి వెళుతాం, ఇబ్బంది ఏం లేదు. స్వర్గంలోనే ఉంటామా ఎక్కడైనా మరి? ఒక టికెట్, ఫ్లైట్ టికెట్ తీసుకుంటే ఆ టికెట్ యొక్క వాల్యూ ఎంతో అది కాగానే దిగిపోవాలి. అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఎక్కడి దాకా టికెట్ తీసుకున్నామో ఆ ప్రాంతం రాగానే అయ్యా మీ ప్రాంతం వచ్చింది, దిగేయండి అంటారు. అయ్యా టికెట్ ఉందండి, అయిపోయిందయ్యా నీవు అంటారు. అయినా దిగలేదు, ఇద్దరు వాడినే వచ్చి దింపుతారు. అవునా? ఇదే స్వర్గం కూడా. త్యాగం చేశాము, టికెట్ తీసుకున్నాం, స్వర్గానికి వెళ్ళాము, 50 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నాం, అయిపోయింది. ఏదో అంటాం కదా వ్యాలిడిటీ అంటాం కదా, అది కథ అయిపోయింది. నాయన నీ పుణ్యం అయిపోయింది, బయలుదేరావయ్యా అంటారు. ఇంకో 2 రోజులు ఉంటానండి, వెళ్ళవయ్యా వెళ్ళ. అయినా నేను అర్ధచంద్ర ప్రయోగం చేస్తాడు. దీన్నంటే అర్ధచంద్రం అంటే మెడబట్టి గెంటుతారు. జ్యోతిష్ఠోమయాగం చేసి మనం పొందే సన్మానం మెడబట్టి గెంటించుకుంటారు. అలాంటి దాన్ని స్వర్గం అనాలంటే అవమానించేది స్వర్గమా, సన్మానించేది స్వర్గమా? ఒకసారి వెళితే వెళ్ళిపోవద్దని చెప్పేది స్వర్గం. నీ టికెట్ అయిపోయింది పో అన్నది స్వర్గం కాదు, నరకం కదా. టికెట్ అయిపోవడానికి పరమాత్మ నామ సంకీర్తన ప్రభావం అయిపోతుందా? సకృతు నారాయణే కృత్వా పుమాన్ వర్ష శతైరపి అంటుంది పద్మపురాణం. ఒక్కసారి నారాయణ అనండి, 100, 1000, లక్షల, కోట్ల సంవత్సరాలు పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తావు. లిమిట్ లేదు. భగవంతుని నామము స్మరిస్తే కలిగే ఫలితానికి నో లిమిట్, నో ఎండ్, అంతం లేదు. అది తప్ప తక్కిన వాటికన్నిటికీ అంతం. అంతమున్నదేది స్వర్గం కాదు. అందుకే స్వర్గం అంటే కొందరు తాత్కాలికమైనటువంటి భోగమునకు ఆశపడి దానికా పేరు పెట్టారు. కానీ శాస్త్రం తెలిసిన వారు స్వర్గాన్ని కూడా నరకమే అంటారు. శాస్త్రం తెలియని వారు కూడా స్వర్గాన్ని నరకమే అంటారు. ఇంకొంచెం లోతుగా వెళితే నరకాన్ని స్వర్గం అంటారు. కిం స్వర్గ నరకయో వేద జ్ఞాతవ్య అపి వేద విద్భి సూరై చెప్తుంది శాస్త్రం. స్వర్గము నరకము అంటే ఏంటి? వేదం తెలిసిన వారు మాత్రమే తెలుసుకోవాలి.
తక్కిన వారికి అర్థం కాదు. సుఖమును కలిగించేది స్వర్గము, దుఃఖమును కలిగించేది నరకం. అంటే సంతోషాన్ని ఇచ్చేది స్వర్గము, దుఃఖాన్ని ఇచ్చేది నరకం. మరి ఈ మాట ప్రకారం తలకిందలవుతుందన్న అవి స్వర్గం నరకం భవేత్, అవి నరకం స్వర్గం భవేత్. ఎలాగండి? ఒక విషయం మనందరం ఒప్పుకుంటాం, అనుమానం ఏం లేదనుకుంటాను. ఏంటది? మనం పుణ్యం కంటే ఎక్కువ పాపమే చేస్తాం. డౌట్ ఏం లేదు, డౌట్ లేదు. ఎందుకంటే పుణ్యము చేస్తున్నాం అనుకుని కూడా పాపమే చేస్తాం, అంత గొప్ప. ఎందుకంటే పుణ్యం చేస్తూ నేను పుణ్యం చేస్తున్నాను, ఇది నా శ్రద్ధ, ఇది నా దీక్ష, నేను కాబట్టి చేస్తున్నాను. తగ్గిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నాకు కాబట్టి ఉంది, నేను కాబట్టి చేస్తున్నాను. ఏంటి పుణ్యమా పాపమా? అహంకార మిశ్రితమైనది, మమకార మిశ్రితమైనది, పరాకాండతో కూడుకున్నది పుణ్యం ఎలా అవుతుంది? కాబట్టి పాపమే ఎక్కువ చేస్తాం, పుణ్యం తక్కువ చేస్తాం. ధర్మశాస్త్రం తక్కువ చేసిన దాన్ని ముందిస్తారు. మనం కూడా ఓ పెద్ద రాయి ఎత్తాలి, ఒక చిన్న చెంపెత్తాలి. మొదలు చేసేద్దాం, చెప్పు తీసి పక్కన పెట్టి కాదు రాయి, దాన్ని ప్రయత్నం చేయాలి కదా. ఇది అలాగే నమ్మ పక్కన పెట్టి. అలాగే పుణ్యం కొద్దిగా చేస్తాక మొదలు స్వర్గానికి పంపుతాడు. పెడతాం నాయన మహానుభావ, పుణ్యం కూడా చేశాడు, అయితే తక్కువ చేశాడు, అతి త్వరలో నరకానికి పోతాం. ఈ 4 రోజులు అనుకోదు అని చెప్పిపోయాడు. వీడికి ఎదురుగా రంభ వచ్చినా, ఊరోజు వచ్చినా, మేనకు వచ్చినా వీడి మనస్సులో వాడి మాటలే గుర్తుంటాయి. త్వరలో నరకానికి పోతావు, కుంభీపాకం, కారపాచం, క్రిమి భోజనం, ఏవో ఏవో ఉన్నాయి, వాటిని వర్ణించి మరీ పోతారు. ఇక్కడ రంభ కుంభాన్ని జ్ఞాపకం. ఎందుకంటారా? ఇది ఎప్పుడైపోతుంది చదవలేదు, ఇవాళైపోవచ్చు, వాడు తొందరలో అన్నాడు, ఇవాళైపోవచ్చు, రేపైపోవచ్చు. ఈ ఒక్కరోజు ఆనందం ఉంటే ఏమీ లేకుంటే తెల్లారి నాకు అదే కదా. నన్ను కుంభిభాగం అంటాడో, కాసూత్రం అంటాడో, అశ్వత్రమణం అంటాడో, నాకెట్టేంటో, ఎప్పుడు వస్తుందో, దాన్ని ఆలోచించుకుంటూ ఇక ఉంటాడు. మరి ఇప్పుడు ఇది దేనితో ప్రమాణం అనేది ఉన్నది స్వర్గం, ఆలోచించేది నరకం గురించి. ఇప్పుడు నరకమా స్వర్గమా? ఎవరైనా పొరపాటున ఎక్కడో స్వామి కృప ఉండి పాపం తక్కువ చేసి పుణ్యం ఎక్కువ చేసిన వాడు ఉంటే మొదలు నరకానికి వస్తాడు. నాయన నువ్వు కొద్దిగా చేశావు, రేపో ఎల్లుండో స్వర్గానికి వెళ్తావు, అన్ని సర్వ సుఖాలు నీవే, నువ్వు అర్థమవుతావయ్యా అని చెప్పిపోయాడు. వాడు నరకంలోనే ఉన్నాడు. ఇదంతసేపు నాకు రేపు ఎల్లుండో రంప, ఊరసి, మేనక, చోట్ల కామదేలు అన్నీ నావే. స్వర్గాన్ని ఆలోచిస్తుకుంటూ నరకంలో ఉన్న నరకం స్వర్గం, నరకాన్ని ఆలోచి స్వర్గంలోటువంటిది నరకం. అవి స్వర్గం నరకం భవేత్, అవి నరకం స్వర్గం భవేత్. ఇది ఒక వ్యాఖ్యానం. న్యాయంగా 2 నరకాలే. జ్ఞానము ఉన్న వాడికి 2 నరకాలే, 2 పాపాలే. మనకు పుణ్యం అంటూ లేదు, అన్ని పాపాలే. ఎవరి స్వామి ఇలా చెప్తే మాకేంటి అంటారా? ఏం లేదు, ఇది శాస్త్రం అన్నమాట. పాపం అంటే ఏంటంటారండి? మనము న్యాయముగా పొందవలసిన దాన్ని ఆపేది పాపం. అవునా? మనమందరం సుఖం కోరుకుంటాం,
మనందరికీ ఆనందం కావాలి, సంతోషం కావాలి, సుఖం కావాలి కదా. దీన్ని అడ్డగించేది పాపం. న్యాయంగా మనకు కావలసిన దాన్ని అడ్డగించేది పాపం. ఇది జనరల్ సూత్రం. మరి న్యాయంగా ప్రతి జీవుడికి ఏం కావాలి? పరమపదం కావాలి, వైకుంఠం కావాలి, పరమాత్మ సాహిత్య సాలోక్య సాహిత్య సారూప్యాలు కావాలి. అవి స్వర్గానికి పోతే వస్తాయని, పుణ్యం చేస్తే వస్తాయా? పుణ్యం చేస్తే రంభావు రోజు వైకుంఠం రాదు. మరి వైకుంఠాన్ని ఆపిన పుణ్యమైందా పాపమైందా? మనం చేరవలసింది వైకుంఠాన్ని, మనం చేయవలసింది స్వామి సేవ. దానికి అడ్డగించేది పుణ్యం కూడా పాపం. రామాయణాన్ని మీరు చదివితే శ్లోకాలలో కథాకాలు వ్యాఖ్యానం చదవరు. అయ్యా నవ్వుతాం, మాకు అర్థం కాదు. పెద్దలతో విన్నాను. తత్వం ఎప్పుడు పెద్దలతో వింటే తెలుస్తుంది. మనం 1,00,000 సార్లు పుస్తకం చదివినా మనకు తత్వం అర్థం కాదు, సిద్ధాంతం అయిపోతుంది. ఉదాహరణగా మారీచుడు రాముడితో బాణపు దెబ్బతిని చనిపోతూ హా సీతాలక్ష్మణ అని ఆస్థానం చేశాడు. రాముడి గొంతును అనుకరించి, మన భాషలో మిమిక్రీ అంటాం కదా, అది అప్పుడే ఉంది. అప్పుడు లేదు, ఇప్పుడేం లేదు. వాళ్ళు చాలా ఆధునికులం అంటారు కానీ ఏమీ లేదు. ఇంకా బాగా చెప్పాలంటే అప్పటి వాళ్లకు ఉన్న దానిలో 1,00,000 ఇప్పటి వాళ్ళకి లేదు. పాత రోజుల్లో ఎంత ఆనందం పొందారో తెలుసా? ఎలాంటి భోగ సాధనాలు, ఏసీలు, ఇంకెలు ఉన్నాయని సౌకర్యాలు ఇవేమీ లేకుండా, ఓ గదులు, పారరాదులు వగైరా వగైరా ఏమి సాధనాలు లేకుండా అమావాస్య నాడు కూడా ఆరు బయట కూర్చొని అంతర్ధానంగా ఉన్న చంద్రుడి నుంచి కిరణాలను తన తపశక్తితో లాగి బ్రహ్మ కపాలంలోకి చొప్పించి బ్రహ్మానందాన్ని తీసుకుంటారు. మీరు ఎన్ని ఏసీ చేసుకుంటే వస్తుంది ఆనందం? ఆలోచించండి. ఫుల్లుగా ఏసీ వేసుకొని కూర్చున్నవాడు పున్నమ లాంటి వెన్నెలలో బయట కూర్చున్న వాడిని పోలిస్తే ఎవరు ఆనందం ఎక్కువ? భగవంతుడు ఏసీ అది, మనం పెట్టుకున్న ఏసీ. పొరపాటు కరెంటు ఫ్యూజ్ ఆపు, మీ ఏసీ కాక డీసీ ఇంకా ఏసీ ఎక్కడుంది? చెయ్యలేవు. ఆలోచించండి. మిమిక్రీ అప్పుడేవు. అలా మారీచుడు అంటే కథ మీకు తెలుసు. ఇక్కడ శాస్త్రం తెలియని వారికి, శాస్త్రం తెలిసిన వారికి వాదం బయలుదేరుతుంది. ఏం వాదం? మారీచుడు అబద్ధమాడాడా, నిజం చెప్పాడా? సత్యమా అసత్యమా? అందరం ఏకంగా ఏం చెప్తాం? అబద్ధమాడాడు కదా. నిజంగా రాముడికి ఏ అబద్ధం జరగలేదు. అబద్ధం కాదు. మారీచుడు అబద్ధమాడాడు అని రామాయణాన్ని కథ మాత్రం చదివిన వాళ్ళు చెప్తారు. ఆ పర్సెంటేజే ఎక్కువ మన దగ్గర. ఎందుకంటే మనకు అవసరం కాదు, వ్యాఖ్యానం అంతా ఆ పాత్రలో ఉంది. ఏమంటే చేసుకుంటాం మనం. కొంచెం పెద్దలను అడిగితే నాన్న కాదురా, మారీచుడే సత్యం చెప్పాడు. ఎక్కడికి మాత్రండి? అబ్బే ఏం లేదు నాన్న, నీకు సత్యం అంటే ఏమిటి మొదలు తెలుస్తున్నాను. కిన్నామ సత్యం జ్ఞాతవ్యం. సత్యం ఎవరు తెలుస్తా నీకు?
అయ్యా తెలియదు, కూడా తెలుసుకో. సత్యం అంటే ఏమిటి? సత్యం సర్వహితం ప్రోక్తం యథార్థ కథనం నది. ఉన్నదున్నట్టు చెప్పటం సత్యం కాదు, చాలా మందికి హితాన్ని కలిగించేది సత్యం. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే, ఒక మనిషి అతన్ని చంపడానికి 4 దొంగలు వస్తున్నారండి. వాడు తప్పించుకొని పరిగెత్తుతున్నాడు. ఒక ఇంటిలోకి వచ్చి దాక్కున్నాడు. 4 ఇంటికి వచ్చారు. ఏమయ్యా ఇక్కడ మనిషి వచ్చారా అంటే, అవును వచ్చాడు, ఈ పక్కన ఉన్నాడు. పరవే అది ఇచ్చామనుకోండి, నిజమా అనుకున్నాడు. మనం చెప్తే వాడు ఏమవుతాడు? వీడియో ఉంటాడు. వాడిని చంపుతారు కదా. వాని ప్రాణం తీసే మాట అసత్యమా సత్యమా? అయ్యా అలా అంటున్నారు, మరి లేడంటే అబద్ధం కాదా? కాదు. ఎందుకు కాదు? వాణ్ణి చంపడానికి వచ్చిన వాణ్ణి చంపినందువల్ల కలిగే పాపం నుంచి తప్పించాడు. హితం వాడికి అది సత్యం. సత్యం సర్వహితం ప్రోక్తం. ఒక్కటి ఆలోచించండి, మారీచుడు హా సీతా లక్ష్మణ అని ఎందుకన్నాడు? అది వాడికుంటేనా? అదే రావణాసురుడు చెప్పాడు, ఇలా నువ్వు అంటే లక్ష్మణుడు వస్తాడు, సీతమ్మ ఒంటిగా ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను, నా మాట వినకుంటే నిన్ను చంపుతాను. సరే, రావణాసురుడు చంపుతాడో ఏమో అన్న భయంతో ఎలాగూ సాగు తప్పనప్పుడు చక్కని శ్లోకం ఉంది, రామాదత్య మర్తవ్యం మర్తవ్యం రావణాదత్య. ఉభయోరవి మర్తవ్యే వరం రామాత్మ రావణ. వినకుంటే వీడు చెప్తాడు, పోతే వాడు. వీడి గతేమిటి? వాడు ఎత్తన్నా సాగే, నోవన్నా సాగే. ఎలాగో సాగు తప్పనప్పుడు ఆ తావేదో రాముడు వచ్చే మోక్షం వీడితే ఏమవుతుంది అని విడిచాడు. రావణాసురుడు చంపుతాడన్న భయంతో వచ్చాడు. రావణాసురుడు చెప్పినట్టు విన్నాడు, బాగుంది. మరి రాముడు బాణం వేసి కొట్టిన తర్వాత ఇంకా మారీచుడికి బతుకుతానన్న ఆశ కూడా సాగు ఖరారే కదా. ఇప్పుడు హా సీతా లక్ష్మణ అనకున్న వాడికి వచ్చే లాభం నష్టం ఏదైనా ఉందా? రానకుంటే వాడు రాముడు చంపలే, ఆల్రెడీ చంపించాడు రాముడు. రాముడే బాణంతో కొట్టిన వాడిని రావణుడు ఏం చేస్తాడు? ఏం చేయలేదు. అనకున్నా ఏం కాదు. అవునా? మరి భయం లేనప్పుడు ఎందుకు అన్నాడు? ప్రాణభిక్షు అబద్ధం ఉండదు, నిజమే. ప్రాణమే పోతుంది ఇక బిడ్డకి. మరి ఇప్పుడు ఎందుకు అయ్యాడు? అబద్ధం కాదా? ఏం చెప్తున్నాం? ఇక్కడి నుంచి కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు మారీచుడు హా సీతా లక్ష్మణ అనకుంటే లక్ష్మణస్వామి రాడు. లక్ష్మణస్వామి రాకుంటే సీతమ్మను రావణాసురుడు అపహరించుకునే వీలు లేదు. సీతమ్మను రావణాసురుడు అపహరించకుంటే రాముడు రావణాసురుడిని చంపడు. రాముడు రావణాసురుడిని చంపకుంటే ఇలాంటి స్త్రీలు ఇంకా లక్షల మంది రావణాసురుడిని చెరలో పడతారు. కొన్ని లక్షల మంది స్త్రీలను రావణాసురుడి చెర నుండి తప్పించడానికి మారీచుడు మాట్లాడిన మాట నిజమా అబద్ధమా? ఇప్పుడేమంటారు? సత్యం. అందుకే మనకు తెలియదు, పెద్దలు చెప్పి వినాలి. కాబట్టి ఏది స్వర్గము, ఏది నాశము, ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రామో, ఎక్కడికి వెళితే దానికి అంతు లేదో అది స్వర్గం. అంటే వైకుంఠం ఒక్కటే స్వర్గం. తక్కినవన్నీ ఏదో అంతో ఇంతో ఆనందము లాంటిది ఉంది కాబట్టి స్వర్గం అంటున్నా తప్ప స్వర్గం కాదు.
కాబట్టి నోటు చువర్గం పోగిన ఏ నోము నోటకున్నా అన్ని నోములు నోచిన వైకుంఠానికి వెళ్ళిన నా యజమానురాలా. ఇక మన కథలోకి వస్తే మనం అందరం కలిసి కృష్ణ పరమాత్మను అనుభవించటానికి, స్వామిని పొందటానికి ఏదో నోము అనుకున్నాం కదా. మేమందరం నోము నోటడానికి కావలసిన పూర్వరంగమైన స్నానం చేయటంలోనే ఉంటే, స్నానం చేసే ప్రయత్నంలోనే ఉంటే నువ్వు అప్పుడే స్నానము, నోము, వ్రతము అన్నీ పూర్తి చేసుకొని వ్రత ఫలితం కూడా పొందినవా తల్లి? ఎంత గొప్పదారు అమ్మా. అంటే ఏమవుతాం? మేమందరం ఏ ఫలప్రాప్తి కోసం వ్రతం చెయ్యాలనుకుంటున్నామో నీవు ఆ వ్రతం చెయ్యకుండానే ఆ ఫలాన్ని పొందావా? అంటే కృష్ణ పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడా? కృష్ణ నాది ఎలా ఉంటాడు? డబ్బులు పెట్టుంటే ఏమంటున్నారమ్మా మీరు? ఇంకా మాట్లాడితే ఆలోచించాలి కదా. అన్ని తలుపులు పెట్టి ఉన్నాయి. లోకానికి వ్యక్తి రావాలంటే తలుపు తీయాలి కదా. తలుపు వేసే ఉంది. అలా అంటారేంటి? అమ్మా, కృష్ణ పరమాత్మ రాలేదు అన్నా నమ్మం, తలుపు తీయలేదు కాబడాలంటే అసలు నమ్మం. అదేంటి? కృష్ణుడు వచ్చాడో లేదో మాకు బయట దాకా కనబడుతున్నాడు కృష్ణుడు. మీకా? అవునమ్మా, ఏం లేదే, మాకు కనబడుతుంది. ఎక్కడ తల్లి? ఇన్ని తలుపులు ఎక్కినా, ఇన్ని లక్షల మంది ఇక్కడ నిలబడ్డాము. లక్షల మందిలో ప్రతి ఒక్కరికి చిరుతుళ్ళ సుగంధం గుమగుమాయిస్తూ ఉంటుంది. తులసి వాసన అందరి ముక్కు పుటాలను అందింది, ఆక్రమించింది. తులసి ధరించే వారెవరు? నువ్వు ధరిస్తావా? కొత్తగా నేర్చుకున్నావా? అదే రామరామ కాదు, కృష్ణుడే. మరి కృష్ణుడు ధరించే తులసి వాసన నీ దగ్గర నుంచి వస్తున్నదంటే ఉన్నట్ట లేదంట? ఎక్కడున్నాడు చూడు. ఇప్పుడు లేదేమో, వాసన వస్తున్నదంటే వచ్చి వెళ్ళి ఉంటాడు. మనకు శాస్త్రం ఉంది, ఇంగు కట్టిన గుడ్డని ఒక శాస్త్రం ఉంది. ఇంగు కడితే వాసన తిరిగేదాకా పోదు. ఒక్కసారి కృష్ణుడు కౌగలించుకుంటే ఆ రోజు కాదు, ఆ 7 మొత్తం తులసి వాసన పోదు. 100 స్నానాలు చేయకూడదు. ముందు దగ్గర నుంచి వస్తున్నది వాసన. ఉన్నట్ట లేదట? ఎలా ఉంటారమ్మా? తలుపు పెట్టాము. ఈ మాటలు మాకు తెలుసు. నాస్తస్తుడాయముడి నారాయణం. ఆయనకి ఏం పేరు? నారాయణుడు. అంటే తెలుసా, ప్రతి వస్తువుకు లోపల ఉంటాడు, బయట ఉంటాడు. అంటే నీ గది లోపల ఉన్నాడు, గది బయట ఉన్నాడు. బయట ఉన్నవాడు లోపల తలుపు తీయాలి, లోపలే ఉన్నవాడికి తలుపు తీయాలి, తలుపు వేయాలి. బాగా చెప్పాలంటే నీవు లోపలికి రాగానే ఆయనే తలుపేశాడు. ఇప్పుడు నిన్ను తలుపు తీయనీయటం లేదు. ఇది నీ బుద్ధి కాదు. పేరు నారాయణ. ఏం మాట్లాడుతున్నారమ్మా? నారాయణ అక్కడ ఉంటారు కదా వైకుంఠంలో. నారాయణ మూర్తి. అక్కడున్న నారాయణుడే కృష్ణుని ఆకారం ధరించి వచ్చాడు. అక్కడి నుంచి వచ్చాడు. ఇక్కడ అందరిలోనూ అన్నిటిలోనూ ఉన్నాడు. అన్నిటి వెలుపల ఉన్నాడు. మీ మాట ఒప్పుకున్నాం. అయితే ఏం కదా, మీకేం కావాలి? అయిపోయింది. ఇప్పటిదాకా లేడు ఉన్నాడంటే మీకేం కావాలా? మనకు కాదా? నువ్వు అప్పుడే అటు చేరావా? మీకు అంటేనే నువ్వు వేరైపోయావు. ఇది ఎప్పటి నేర్చుకున్నావమ్మా? పరమాత్మను అనుభవించడంలోని రుచి, స్వరూపం, స్వభావం అందరం కలిసి ఒకరు కదా.
ప్రాకృతికమైనటువంటి సాంసారిక విషయబోధం వంటిది అనుభవిస్తారేమో కానీ భగవదనుభవం అనంతమైనటువంటి భాగవత గోష్ఠితో అనుభవిస్తాయి. ఒకసారి నీకేం కావాలి అంటే ఏం చెప్తాం? అమ్మ పరమాత్మ మనకేం కావాలో చెప్పు. మనకేం కావాలా? పూర్తి పరైతలు పరమాత్మ ఎంత మహానుభావుడంటే ఒక్కసారి స్వామి నీవు బాగుండాలని మంగళాశాసనం చేస్తే మన వ్రతానికి కావలసిన సాధనాన్ని ప్రసాదించే పుణ్యాత్ముడు. అతను పరమ పవిత్రుడు. పవిత్రాణం పవిత్రంలో మంగళాంచ మంగళం దైవతం దేవతానంచ చెప్తున్నాం. పరమ పవిత్రుడు. ఒక్కసారి శ్రీనివాసాయ మంగళం అంటే మనకన్నీ ఇస్తాడు. ఒక్కసారి మంగళం అంటే అన్నీ ఇచ్చే స్వామిని పట్టుకొని నీ గదిలో పంపించుకొని నీడు అంటే నమ్ముతాము అన్న. ఆయన తప్పు లేకున్నా మన తప్పు సత్యం అనుభవింపచేస్తుంది. ఒక వ్యక్తికి కత్తిచ్చాము, పండిచ్చాము, నైనా కత్తితోటి పండును కోసుకొని తినరా బాబు అని చెప్పాము. వాడు కోసుకొని తినాలి. పొరపాటున ఏడు కోసుకున్నాడు. ఏడు కోసుకొని కత్తిచ్చిన వాడిని తిరిగితే వాడు బుద్ధిమంతుడా బుద్ధి తక్కువవాడా కదా? ఇచ్చినది పండు కోసుకోమని ఏడు కోసుకోమని కదా. అలాగే వర్షము ప్రతి చెట్టును చిగురింపజేస్తుంది. జిల్లేడు చెట్టును మాడదు. వాన చుక్కలు పడితే ఆకులు మొత్తం దారిపోతుంది, ఊడి కాలిపోతుంది. తప్పు చెట్టుగా వాన. అదే రీతిగా పండు వరుణాలు పూర్తెను వాయు వీడింత కుంభకరణం. ఒకనాడు అంత మహానుభావుడైన పుణ్యాత్ముడైన రాముడు కూడా ఒక రాక్షసుని మృత్యువు నోటిలో పడేశాడు. అది ఆయన తప్పు కాదు, వాడి తప్పు. కృష్ణుడు ఇప్పుడు వాడుతాడు ఎందుకు? మధ్యన హాయిగా కృష్ణ కృష్ణ అంటున్నావు అన్నాడు. మధ్యన వాడెందుకు? అబ్బే ఏం లేదమ్మా, ఇంతమంది వచ్చి లేపినా లేవటం లేదంటే అప్పుడు వాడికి నీకేదైనా కాంపిటీషన్ పోటీ జరిగిందా? ఇద్దరు యుద్ధం చేశారా? ఆ యుద్ధంలో వాడు ఓడిపోయాడా? ఓడిపోయిన వాడు గెలిచిన వారికి తన ధనాన్ని ఇవ్వాలి కదా. కుంభకర్ణుడు నీతో పోటీలో ఓడిపోయాడు. వాడి దగ్గర ఏముంది? నిద్ర. నీకు ఇచ్చిపోయాడా? ఎందుకంటున్నావంటావా? ఇంత మంది లేపుతూ లేపుతున్నావు. ఇంత పెద్ద నిద్ర నీది కాదు, వాడిదే. ఒక్కసారి ఆలోచించండి. చెడ్డవారి వల్ల ఒక ఫలితం పొందామన్న మాట పరిగాతానికి విన్నా ఒళ్ళు తగ్గించకపోతుంది, తక్కువలేదు. ఎలాగైతే మంచివారి నామసంకీర్తనం, మంచి కథ, మంచి మాట, మంచివారి సహవాసం పుణ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, వైభవాన్ని ఇస్తుందో, చెడ్డవారి సహవాసం దర్శనాత్, స్పర్శనాత్, ధ్యానాత్, వందనాత్, అర్చనాదకి, స్మరణాదకి పూయంతే లోకే. మంచి వారిని చూసినా సరే వీలుంటే తాకితే, కాకుంటే నమస్కారం చేస్తే, ధ్యానం చేస్తే, స్మరిస్తే, వారు స్వీకరిస్తే, అర్పిస్తే ఏమర్పిద్దాం? పరిగొట్టిద్దామా? లేదు. పత్రం, పుష్పం, ఫలం, ఒక పువ్వు, ఓ పండు ఇవ్వడం వారి కోసం కాదు, నీకు లాభం. పెద్దలకు డబ్బులు ఇస్తే లాభం పెద్దలకు కాదు, నీకు. తెలుసా ఎందుకో? ముందర అద్దం పెట్టుకొని కూడ వేసుకుంటాం.
కదా. న్యాయంగా చూసేది దేన్ని? అద్దంలో ముఖాన్ని. పౌడర్ వేసుకునేది దేనికి? అందులో దానిగా ఇక్కడ ఏం చేస్తాం? యథా ఆదరిసే ముఖశ్రీ అంటారు వ్యాసం. అద్దంలో చూసి పౌడర్ వేసుకుంటే మన ముఖానికి అవుతుంది, అద్దానికి ఏం కాదు. పెద్దలకు అర్పిస్తే ఆయన కాదు, నీకవుతుంది. ఏమవుతుంది? నీకున్న లిస్టులో ఒకటి తగ్గుతుంది. మనకున్న పెద్ద తప్పులు రెండు కదా, అహంకారం, మమకారం. నాది నాది నాది. ఒకడు ప్రశ్న అడిగాడు పెద్ద పండితుడిని, అయ్యా చీమకు త్వరగా మోక్షం వస్తుందా, బ్రహ్మకు త్వరగా మోక్షం వస్తుందా? మనం ఏం చెప్తాం? తక్కువ చెప్తాం బ్రహ్మకేంద్రుడు, తప్పురా చీమకేంద్రుడు. ఎందుకండి? మోక్షం అంటే ఏంటి? సంసారం నుంచి విడుదల అంటే ఏంటి? ఈ సంసారంలో నీవంటూ ఎన్ని ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి. ఈ టేబులు, ఈ కుర్చీ, ఈ దిండు, ఈ సంచి, ఇది నాది కాదు, ఇది నాది కాదని ఒక్కొక్కటి నాది కాదు నాది కాదు పక్కన పడేస్తుండాలి. ఇలా అన్నీ అయిపోతే మొత్తం. అవి చీమకి ఎన్ని ఉన్నాయి? దాని నోట్లో సగం బియ్యం మీద ఉంటుంది, ఇంకా బాబు ఇది నాది కాదు అంటుంది, డైరెక్ట్ మోక్షం. బ్రహ్మకు నాది కాదు ఎంత తీసుకుంటారే? 14 లోకాలు వాడి. ఒక్కొక్క లోకం, అందులోని దీపాలు, అందులోని వర్షాలు, అందులోని ఖండాలు, అందులోని ప్రాణులు, అందులోని జీవులు, అందులోని జాతి భేదాలు ఎప్పుడు కావాలి? అందుకే వాడు అంతకాలం అవుతుంది. అందుకే పాపించిదాయి అన్న కారణం అదే. కాబట్టి నాది కాదు, మనదైన వస్తువును మనది కాదని ఒక్కొక్క దాన్ని పక్కకు తప్పిస్తే, అలా మనది తగ్గిపోతే, మనవైపోతే మోక్షం. దానమిస్తే నీకు ఆ వస్తువు నీలో తగ్గినట్టే కదా, నీకు మోక్షానికి వచ్చే నువ్వు తగ్గిలేనట్టే కదా. మరి దానం నీ కోసమా ఆయన కోసమా? మనం చేసిన పాపాలు పోవటానికే దానం. దానం మన తృప్తి కోసం. మనం చెప్పాను, అయ్యము పిచ్చయం ఆందోళయం కై కథనప్పుడు చెప్పాము. దానము ఇచ్చేవాడి తృప్తి, భిక్షము తీసుకునేవాడి తృప్తి. మనము చేసిన పాపాలను తగ్గించుకోవడానికి దానం చేస్తాం కదా. ఎదుటివాడికి ఆకలి తగ్గించడానికి భిక్షం పెడతాం. అందువల్ల దానం అనేది మన కోసం, మన మేలు కోసం. వాడికి వచ్చే మేలు కంటే కీడు ఎక్కువ. ఈ పాపం అంతా వాడికి వస్తుంది కదా. నీ పాపం పోయింది, ఎక్కడికి పోయింది? నీవు ఏ వస్తువు ఇస్తున్నావో దానితో వెళుతుంది. ఎవరికి? తీసుకున్నావు. తీసుకున్నవాడు నీ పాపాన్ని, వాడి పాపాన్ని పోగొట్టగలవాడైతేనే వాడు తీసుకోవాలి. నాకు డబ్బులు వస్తున్నాయని తీసుకున్నాడు అనుకోండి, 4 డబ్బులకు 400 పాపాలు వస్తాయి. ఇంకా విధానం ఏం చేస్తాడు? అందుకే శ్రోత్రియాయ ద్విజాతిథ్య శాస్త్రజ్ఞాయ విశేషత భక్తాయ అనురక్తాయ సర్వశ్రేయహితాయ ఎలాంటి వారి విధానం చేయాలి? 10 మంది హితాన్ని కోరేవాడికి, పరమాత్మ భక్తునికి, దేని ఎందు ఆశ లేని వాడికి, తనదంతా పరమాత్మ కల్పించేవాడికి దానం చేయాలి. ఇంకేం ఉండదు అసలు. వాడు ఇచ్చినా వీడు తీసుకున్న వీడు ఏమంటాడు? కృష్ణార్పణం అని తీసుకుంటాడు. నాశించాను అన్నాడు కృష్ణార్పణం అంటే అప్పుడే వాడు ఇచ్చేసాడు. నేను ఉంటే వాడు తీసుకుంటాడు పాపం అంటే. ఆయన చూసుకోండి, అనుభవిస్తారు మనకే కృష్ణ. కాబట్టి ఇవ్వడం అనేది ఇచ్చేవాడి ఫలితం కోసం తప్ప తీసుకునేవాడి ఫలితం కోసం కాదు. కాబట్టే మనం తీసుకునేవాడికే నమస్కారం చేసి ఇస్తాం కదా. ఒకవేళ ఇచ్చేవాడు గొప్పవాడైతే దండం ఇచ్చేవాడికి పెట్టాలి. పెడుతున్నామా? లేదే. లక్ష్మీనారాయణ స్వరూపాయ భగవతే హే ఇదం నమమా అని నమస్కారం. వాడే గొప్పవాడు.
అందుకే మహానుభావులను స్మరిస్తే చాలు, దర్శిస్తే చాలు, స్పృశిస్తే చాలు, ధ్యానం చేస్తే, నమస్కారం చేస్తే, స్మరిస్తే అవకాశం చిక్కింది అనిపిస్తే అన్ని పాపాలు పోతాయి. అదే రీతిలో దుర్మార్గులను స్పృశిస్తే, స్మరిస్తే అన్ని పాపాలు పోతాయి. అనవసరంగా నాకు కుంభకర్ణుడిని తల్లిపెట్టావు తల్లి, ఏం కర్మ ఇది, అయ్యో కృష్ణ 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 అని పరిగెత్తుకొని లేవబోయింది. అమ్మ లేచే లేచావు కానీ అమ్మ అలాగే లేచి రాకు, అసలే ఆయనతో ఉన్నావు కదా లోపల, నువ్వు ఎట్టున్నావో మాకేం తెలుసు, నువ్వు అలాగే బయటికి వస్తే నువ్వు ఆడిన అబద్ధం ఇంకా అబద్ధం అని తెలుస్తుంది, అది సవరించుకొని రా, బట్టలు సవరించుకో, అసలు ముఖాన్ని సవరించుకో, అసలు గోడ తీసుకో, నగలు సవరించుకొని రా. ఉన్నదున్నట్టు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఏమైంది అంటే ఆపద ఉంటే అలాగే రావాలి. ఇవంతా నివారణమే. ఎదురు చూస్తాం, వచ్చేదాకా నిలబడతాం, ఏది సంగతి లేస్తే సార్. ఆపద ఉంటే అలా వచ్చిన సంఘటన మనకు రామాయణంలో తార ఒక ఉంది. వారిని చంపినటువంటి రామచంద్రుడు సుగ్రీవుడికి లక్ష్మణుడి ద్వారా పట్టాభిషేకం చేయించి, ఆయన అయంతు వార్షిక, ఇది వర్షాకాలం, 4 నెలలు వర్షాలే ఉంటాయి, ఎవ్వరూ ఎక్కడికి పోలేరు, రాలేదు, ఎక్కలేదు, అన్నీ జలమయంగా ఉంటాయి, అందరికీ ఇబ్బందే. వర్షాకాలం అయిపోయిన తర్వాత శరదృతువు రాగానే సీతమ్మను వెతుకుదాం, అందాక నీవు కూడా చాలా కాలం అయింది, భార్య వియోగాన్ని పొందావు, రాజ్య వియోగాన్ని పొందావు, హాయిగా రాజ్య భోగాలు, సాంసారిక భోగాలు అనుభవించు, శరదృతువు రాగానే మాత్రం సీతమ్మను వెతకడానికి ప్రయత్నించు. రాముడు చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే గురువు గారు ఆజ్ఞ ప్రభు అలాగే అన్నాడు. పోయి కిందలో పడ్డాడు. 4 పోయాయి, శరదృతువు వచ్చేసింది, 5 కూడా పోయాయి, 6 కూడా పోతున్నాయి. మరేం కాదు, ఏం చేద్దాం? అంతరాముడికి కూడా సీతా వియోగంతో కష్ట లోపల బాధ పెరిగింది. లక్ష్మణ వెళ్ళి సుగ్రీవుడికి జ్ఞాపకం చెయ్యి, నా మాటగా చెప్పు. అనగారు ఏం చెప్పాలి? వాడి వెళ్ళిన దారి మూసివేయబడలేదు. అదే నత సంకుచిత పంథా ఏన వాడి నతోగత. చనిపోయి వాడి వెళ్ళిన దారి మూయబడలేదు. తమే ఇష్ట సుగ్రీవ మా వాడి పదమందుగా. నాయన అన్నమాట నిలబెట్టుకోరా, వారి దారిలో వెళ్ళకు. చాలదండి ఇంట్లో చెప్పారా? మెల్లగానే చెప్పాడు. అందులో ఒక్కసారి 1000 గుణపాలు ఉన్నాయి. ఆడిన మాట నిలబెట్టుకోకుంటే నువ్వు కూడా వారిపోయిన దారిలోనే పోతావు. రాముడే అంత కోపంతో చెప్తే అసలే లక్ష్మణుడు. ఆయన ఎవరు? పుస్తు అంటాడు కదా ఆదిశేషుడు. పట్ట ప్రకారం ఆయన పరిగెత్తాడు పుస్తలు కొట్టు. లక్ష్మణస్వామి కోపాలని బాణాలందరూ ఒడికిపోయారు. కిలకిల రావనిచ్చారు, గుట్టలిచ్చారు, రాజగోపాలు. అంగదుడు వెళ్ళి చెప్పాడు. లక్ష్మణస్వామి వచ్చాడు, చాలా కోపంగా ఉన్నాడు. అతని కోపాన్ని తగ్గించకుంటే రాముడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఉన్న పని వాడే పూర్తి చేశాడు. కరెక్టే. ఎవరు పోవాలి? నేనంటేనే భయపడుతున్నా, నేనేం పోతానంటే నీ పోతే అమ్మడు మాట్లాడతాడు. మొదలు కోపాన్ని తగ్గించి వెళ్ళాలి. లక్ష్మణస్వామి కోపాన్ని తగ్గించగలవా ఎవరు అని ఆలోచిస్తే వారి మాటని అర్థం ఉంటుంది. వారి చనిపోయే ఉందో మాట చెప్పాడు. నాయన సుగ్రీవ, ఎవరి మాట కాదన్నా తార మాట మాత్రం కాదన్నా.
ఎందుకంటారా? నేనే చూస్తాను. యుద్ధానికి పోవద్దు. సుగ్రీవుడు ఇంత త్వరలో పిలిచాడంటే ఏదో వెనుక గట్టి బలమే ఉంటుంది, మీకు ప్రమాదం, వెళ్ళొద్దు అని చెప్పింది. వినకుండా వచ్చారు, అనుగ్రహించాడు. నీవైనా ముందు నీ రాజ్య పరిపాలనలో తార మాట కాదనకు. తార తరచినది వేరు కాదు. సత్యం అది నీ తిరిగి రాలేదు. అవసరమైంది ఆమె సలహా తీసుకో. గుర్తొచ్చి సలహా ఎందుకు అమ్మ నువ్వే కొన్నా, తారా నువ్వే వెళ్ళి ఏం చేయాలి? లక్ష్మణస్వామి యొక్క కోపాన్ని తగ్గించాలి. వెళ్ళి అలాగే వెళ్ళి సుగ్రీవుని దగ్గర ఎలా ఉందో అలాగే వెళ్ళి సా ప్రక్షలంతి మదవిశ్వలాక్షి ప్రలంబ కాంతి గుణ నూపురాజ్య. మద్యపానం చేసింది, సుగ్రీవునితోటి రసానుభవంలో ఉంది. అందుకే సగం వస్త్రం జారిపోయి ఉంది. మొలతాడో మొలనూరు అంటాం కదా, అది జారుతూ ఉంది. మద్యపానంతో కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తడబడుకుంటూ మనం చెప్పుకున్నాం కదా, కాక పిక బకని అలా తడబడుకుంటూ పట్టుదానికి వెళ్ళి అలా వెళ్ళితే ఎదుగలా వెళ్ళింది. అలా చూస్తే సుగ్రీవుడు ఏ అవస్థలో ఉన్నాడో అర్థమవుతుంది. మత్తులో ఉన్నవాడిని, మదించి ఉన్నవాడిని స్త్రీలో నుండి శిక్షించకూడదని చెప్పారు. ఆ మత్తు తప్పించి శిక్షించాలి. అందులో స్త్రీ సహజంగా వస్తే కోపాన్ని తగ్గించుకుంటారు ఉత్పన్నం. అందులో స్త్రీ ఇలా వస్తే సిగ్గుపడి తల ఉంచుకొని నేను అనుకుంటాను. కావాలని వచ్చి మాట్లాడుతుంది, ఏమయ్యా ఇక్కడ నిలబడ్డావు, నిన్నెవాడు ఒకటి రావద్దన్నారా? నిన్నెవాడంటారు రావద్దని? నీకు అసలేదే. అక్షరం మిత్రభావతాం దారావలోకనం. మిత్రులకు అంతఃపుర నిషేధం లేదు. అయినా అయినా కోపం ఎందుకయ్యా? ఎవరు తప్పు చేశారని? తప్పు చేశారనుకుందాం, నీకు తెలియదా ఎందుకు చేశారో? భార్య వియోగంతో మనస్సు ఎలా ఉంటుందో నీకు మీ అన్నగారికి బాగా తెలుసు కదా. మరి ఇంతకాలం భార్య వియోగం పొందిన వారు కొత్తగా భార్యను పొందితే ఎలా ఉంటారో నీకు చెప్పారా? స్త్రీ వ్యామోహంలో విశ్వామిత్రులు లాంటి జ్ఞానులే మోహం పడి విజయాన్ని మర్చిపోతే, సుగ్రీవుడు వానర జాతి కాస్త తప్పిపోతే మర్చిపోతే ఇంత కోపం అనేది రావచ్చా? ఏమంటామండి? తప్పంతా ఆయన కాదు, నీదే అందిస్తారు. అర్థమైందే? అలాంటి ఆపద ఉన్నప్పుడు ఇలా అలాగే రావాలి, కానీ మీరు ఎదురు చూస్తాను తల్లి, రా సవరించుకొని రా, నీవుగా వచ్చి తలుపు తెరువు. తలుపు తెరవకున్నా నోరు తెరువు. మాత్రము తారారో వాసన తెరువాగా. తలుపు తెరవకున్నా నోరు తెరువు. ఇది వాచ్యాలు. వ్యంగ్యార్థం తలుపు తెరవకుండా నోరు తెరవకు. విపరీతార్థం. వ్యంగ్యం ఎప్పుడు వాక్యానికి వ్యతిరేకాల ప్రకటిస్తారు. 190% వాక్యానికి వ్యంగ్యం వ్యతిరేకంగానే ఉంటుంది. ఉదాహరణ కావాలంటే సాధారణ చెప్పాను, జ్ఞాపకం ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న గంట సాయంకాలం గోదావరి నదీ తీరానికి విహారానికి వస్తాడేమో సరదాగా కొత్తదంట అలా షికారు చేసుకురా వస్తున్నారు. వాళ్ళు ఎన్నుకున్న సమయం సాయంకాలం. తనకి వస్తాను. కర్మ ఏంటంటే అది సంధ్యావందన సమయం. అప్పుడే బ్రహ్మచారుడు అజామనానికి వస్తారు. అది వాడు అక్కడికే వస్తారు. తప్పు వాడు కాదు. ఒక బ్రహ్మచారి నాకు వచ్చాడు.
వస్తున్నారు, వీడు వస్తున్నారు. కొద్దిగా వాళ్ళకు ఏదో పానకంలో ఏదో అంటాం కదా, ఎట్లా వచ్చారు కర్మల బాబు, ఏదో నువ్వు సరదాగా వస్తే మధ్య వీడియోలు వచ్చారు. పోనీ బ్రహ్మచారి నువ్వు రాకు, నువ్వు షికారుకి వచ్చావు చెప్పుతానే చెప్తారా? ఈ విషయంలో కాదు, అన్ని విషయాల్లోనూ మగవారి కంటే ఆడవారికి 32% బుద్ధిబలం ఎక్కువ. అందుకే కనీసం 5 ఏళ్ళు చిన్నవారిని చేసుకోమన్నారు. అప్పటికే మనకంటే వాళ్ళు 15 ఏళ్ళు పెద్దవాళ్ళకి ప్రవర్తిస్తారు. సులభంగా మాయగా పడేస్తారు శాస్త్రం. అమ్మాయి బ్రహ్మచారి గారు నమస్కారం అండి, అమ్మ సుఖీ బాబా, అదేంటి మీరు రోజు వస్తున్నారు ఇక్కడికి? అమ్మ వస్తున్నారు కానీ పక్కన కుక్క పిల్ల చూసి భయపడుతున్నారు కదా. అమ్మమ్మ ఇది కనబడిందా? మీకు భయం లేదండి, రేపటి నుంచి మీరు ధైర్యంగా రోజు ధన్యవాదానికి రండి. ఏమైందమ్మా? ఇప్పుడే ఆ కుక్కను పక్కన ఉన్న సింహం కనిపించింది, రోజు రా. ఏమవుతామండి? కుక్క పిల్లని చూసి భయపడే వారికి ఈ పొదలో సింహం ఉందంటే వాడు మన పిల్లలు వస్తాడని వాడు ఇంటికి కూడా చూడు. మాట మాత్రం రోజు రమ్మని, అర్థం మాత్రం చూడ సింహం ఉంది తొక్కి చూసేడు కదా. ఇలా ఉంటుంది వాక్యానికి లింగానికి తేడా. అలాగే తలుపు తెరవకుండా నోరు తెరువు అనేది వాక్యార్థమైతే, తలుపు తెరవకుండా నోరు తెరవకు. ఎందుకదా? మనం రోజు చెప్పుకుంటున్నాం, తలుపులు అంటే అహంకారం, మమకారం కదా. అహంకార మమకారాలు తొలగించకుండా గురువు గారు మాకు బోధించకండి. భగవత్ తత్వాన్ని మీరు మాకు బోధించుకుంటే మొదలు మాలో ఉన్నటువంటి అహంకార మమకారాలను తప్పించి తొలగించి అప్పుడు బోధించండి. అంటే గురువుగారు చెప్తే పోవా? పోవు. అదేంటి? గురువుగారు 2 రకాలుగా చెప్తారు. అహంకారం పెరిగేలా చెప్తారు, తరిగేలా చెప్తారు. అదేంటండి గురువుగారు అహంకారం పెరిగేలా చెప్తారా? హాయిగా చెప్తారు. ఎగ్జాంపుల్ ఉందా? మనకి తెలియదు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి నేను యుద్ధం చేయను, వీళ్ళంతా నా వాళ్ళు, నన్ను వీళ్ళు తప్పినా సరే అన్నవాడికి 700 శ్లోకాలు ఇంచుమించు చెప్పి కరిష్యే వచనంతో నువ్వు చెప్పినట్టు వింటాను, యుద్ధం చేస్తాను అన్నాడు. గమనించారా? యుద్ధం చేయను అన్న వాడితోటి యుద్ధం చెయ్యి అని చెప్పి ఒప్పించి చేయించాడు. అవునా? మరి అదే కృష్ణుడు రాయబారిగా అక్కడికి వెళ్ళాడు. దుర్యోధనుడు యుద్ధం చేస్తాను అంటే యుద్ధం చెయ్యొద్దని చెప్పాడు. వాడు విన్నాడండి? నేను చేసే తీరుతాను. ఇక్కడ చెప్పింది కృష్ణుడే, అక్కడ చెప్పింది కృష్ణుడు. అర్జునుడు విన్నాడు, దుర్యోధనుడు ఎక్కడుంది తప్పు? వినేవాడి దగ్గర, చెప్పేవాడి దగ్గర. అర్జునుడికి నిమిత్త మాత్రం భవత్ అవ్యసాక్షిని చెప్పాడు. నువ్వే ఇట్లా చంపేది, నేనే చంపించాను, నువ్వు చంపకుండా నేను చంపుతాను, వాడు పడతాడు. వేరు కట్ట ఉండు, నీకే అపకీర్తి పాపం రాదు, అంతా వస్తే నాకు వస్తుంది. అంతా నేను చేస్తాను, నువ్వు కాదు. ఇదంతా నీది కాదు, చేసేది నువ్వు కాదు. చాలా స్పష్టంగా అహంకారం అహంకారాన్ని ఖండించాడు. అక్కడ దుర్యోధన యుద్ధం చేస్తావా? బాగా నియమా? నువ్వు గెలుస్తావా యుద్ధంలో? ఈ కర్ణుడు గెలిపిస్తాడా? ఈ శకుని గెలిపిస్తాడా? ఈ దుశ్శాసనుడు గెలిపిస్తాడా? నువ్వు యుద్ధం చేస్తే తెల్లారి దగ్గర నా మాట వినవు, నీ సైన్యం ఏం చేయలేదు, నీ మిత్రులు ఏం చేయలేరు, నీ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు 10,000 మంది కర్ణుడు వచ్చినా ఏం చేయలేరు. అర్జునుడు అంటే ఏమనుకున్నావు? నువ్వు అర్జునుడికి ఎన్నో వద్దు, సమాజంలో నువ్వెంత? ఏంటది?
ఇది మాన్పించే మాటలేదండి. నువ్వు గెలుస్తావు, ఈ బలాన్ని బలం ఉన్నది, నువ్వు ఎప్పుడు గెలవాలి? నీకేం చదువుతుంది కనుక చదివేది గెలువు అంటే యుద్ధం చేయవన్నట్ట వద్దన్నట్ట. వచ్చి జగన్నుడు చేడు, రెచ్చగుడు చేడు కదా చెప్పింది కృష్ణుడే. దుర్యోధనుడిలో అహంకారం మమకారాలు రెచ్చగొట్టాడు, అర్జునుడిలో తగ్గించాడు. నాయన అర్జునుడు చెప్పినట్టు చెప్పు, దుర్యోధనుడు చెప్పినట్టు కాదు. మా అర్థమం తాగారో వాక్యం తెలుగువాడా మాకున్నటువంటి మా ముందు చెప్పుకున్నాగా ఉత్తరం చెప్పుకున్నాం. ఆచార్య మాలోని అహంకార మమకారాలను పరిపూర్ణంగా తొలగించి అప్పుడు తత్వాన్ని బోధిస్తూ తిరుక్కుళ్ళ యొక్క సుగంధం శ్రీమన్నారాయణుడు నిరంతరం మా హృదయంలో ఉంటాడు. మాకు ఆచార్య ఉపదేశమే నోము, అదే వ్రతం, మేము పరమపదాన్ని చేరుకుంటాం అని గురువు గారికి చేసేటువంటి విధానాన్ని వ్యంగ్యార్థంగా చెప్పారు. ఎందుకు తొందరలో ముగించామంటే నిన్నటి అంతరం వ్యంగ్యార్థం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఒక్కొక్క ఆడువారు నేర్చుకుంటాం. తూమణి మాడస్సులో మనం భక్తి సారులను లేపాం కదా. నోస్తు వర్గంలో పేయాడువార్ అంటాం. పొయ్యిగా పూదంతా పేయాడువార్, వీళ్ళను మొదలాడువారు అంటాం. మొదటి ముగ్గురు ఆడువారు వీరు ఎలాంటి వారు తెలుసా? భగవంతుడి కోసం వీరు ప్రయత్నించలేదు, వీరి కోసం ఆయనే ప్రయత్నించారు. ఈ ముగ్గురు వేరు వేరు చోట్ల ఉన్నారు. భగవంతుడి నామ సంకీర్తనం చేస్తూ బయలుదేరారు. ఒక గ్రామానికి వెళ్ళేసరికి పెద్ద వర్షం వచ్చింది. ఒక ఇంటి ముందర నిలబడితే ఆ ఇంటి అయ్యో స్వామి మీలాంటి పెద్దలు వచ్చారు, మా అదృష్టం, ఆ గది ఖాళీగా ఉంది, మీరు చిన్నగా చదువుకోండి, ఒక్కరు సరిపోతారు, అక్కడ విశ్రాంతి తీసుకోండి. ఆయన మంచిది గదిలో వచ్చాడు, తల పెట్టుకున్నాడు, పడుకున్నాడు. వర్షం పడుతుంది. ఇంతలో ఇంకో ఆడవాడు వచ్చారు, తలుపు కొట్టారు, తీశారు. అయ్యో స్వామి తీశారు రండి. అయినా గది చిన్న కూర్చుంది. ఒకరు పండుకున్నాము, ఇద్దరం కూర్చున్నాము, ఇద్దరు కూర్చున్నాం, అంతవరకు బాగు. ఇంకొక ఆయన వచ్చాడు, తలుపు ఆయన ఆడవారే. అయ్యా స్వామి అయ్యో గది చిన్న ఇద్దరు ఉన్నారా, మీరు వద్దు రండి రండి. ఎట్లా నిలబడదాం ముగ్గురం కదా, ఒకరు పడవలు దొరుకుతూ ఇద్దరు వచ్చిన ముగ్గురు నిలబడచ్చు కదా. సరే నిలబడ్డారు, తలపించారు, నిలబడ్డారు. అయినా ఒత్తిడి పెరిగింది, ఇరుకవుతూ ఉంది. మనం ముగ్గురే ఉన్నాం కదా, ఎందుకు వస్తున్నారు? ముగ్గురే ఉన్నాం కదా, అబ్బాయి నేను తోయడం లేదు, మీరు నేను తోయడం లేదు, మరి ఎవరున్నారు? మధ్యన ఇంకెవరైనా ఉన్నారా? జాగ్రత్తగా చూస్తే వయ్యంతగడయా మనం చెప్పుకుంటాం. మన దగ్గర ఉండే పొన్మేన్ కండి బంగారు రంగు గల వస్త్రం ధరించిన పరమాత్మను చూశాను. ఇంత మహానుభావులైన ముగ్గురు ఒక చోట చేసిన దృశ్యాన్ని చూసి అదృష్టాన్ని ఆచరించిందని ఆయన ఇచ్చారు. ఇందులో గెలుస్తుంది ఆయన ఒకడొక్కడా సమస్త పరివారాయ కదా. గరుడ వాహనము, విశ్వక్సేనుడు, లక్ష్మీదేవి, శంకరచక్ర ఉంది, ఆదిదేవుడు, ఇంకేదనుకుంటుందండి, ఇంకేదనుకుంటుంది. ఇలా మొదలాలు వారిని సేవించడానికి పరమాత్మే వచ్చాడు. అందులో ఈయన పేయాడువారు, పిచ్చి ఆడువారు. ఏం పిచ్చి? దేవుడు భగవంతుడు తప్ప ఇంకొకటి తెలియదు. అలాంటి పేయాడు వారిని మనం తీసుకున్నాం. అదే రీతిలో తూమణి మాడస్సులో మనం శ్రీమతే రామానుజాయ నమః అన్నాం కదా, మామాను మగడే చెప్పుకున్నాం. దాని తరువాతి పాఠురంలో తరువాతి వాక్యం శ్రీ పరాంకుశ దాసాయ నమః అనే వాక్య పరంపరలోని వాక్యంతో నిన్నటి పాఠురాన్ని ముగించుకొని ఈరోజు పాఠురంలోకి వద్దాం కదా. கத்துக்கரவை கணங்கள் பலகலந்தோ செத்தார் திருந்தே சென்று சேரும் செய்யும்
உத்தமன் இல்லாத போவதம் கொத்தடியே உத்தர வலகுல் புறமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகழ்ந்து முகில் வண்ணன் பெயர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்சி நீ எத்த திறங்கும் பொருளே லோரெம்பாவாய் ஆண்டாள் இந்திய திருவடிகளே சரணம். கத்து கரவை கலங்கள் பல் கலந்து చెత్తార్ తిరల్ అజియ తెన్ను చేరు. ఈనాడు లేపేటువంటి గోపిక నిత్య కృత్యములను శాస్త్రోక్తముగా నిర్వహించేటువంటి మహానుభావుడు. భగవంతుని సేవలో ఉన్న, ఇంకా బాగా చెప్పాలంటే సన్యాసులంటే సంధ్యావందనం మానేసేవారు కాదు, యజ్ఞోపేతం తీసేసేవారు కాదు. యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఎవరి వాక్యం? గీతా. యజ్ఞము దానము తపస్సు చేసే తీరాలి, వదిలిపెట్టకూడదు. అంటే అహరహ సంధ్యాముపాసీత శాస్త్రం. ప్రతి పూట సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేస్తే ఏమవుతుందండి? ఏం రాదు. ఏం రాకుంటే మేము చేయాలి అంటామని మరి చేయాలి కదా. నైనా సంధ్యావందనం చెయ్యకుంటే పాపం వస్తుంది చూడు. సంధ్యావందనం చెయ్యకుంటే వచ్చే పాపం చేస్తే పోతుందిరా. పాపం పోతుందా? అయితే చేస్తాను. అర్థం ఉందండి. ఏం చెప్పాడు? వస్తుందా రాదనే? ఏం లేదు. ఏంటంటే చేయడు. సంధ్యావందనం చెయ్యకుంటే వచ్చే పాపం చేస్తే పోతుందిరా. అయితే నేను చేస్తానండి అంటే నిత్య కృత్యము ఆచరించి తీరాలి. అలాంటి గోపికలు ఈనాటి పాత్రలో చెప్తున్నారు. కత్తు కరవై కరంగల్ పల్ కరంగలు. ఆవులు లేదా గేదెలు ఏదైనా ఇష్టం, పశువులు ఉంటే సరిపోతుంది. ఆవులు కానీ గేదెలు కానీ సంతానం ఉన్నవి, దూడలున్నవి. దూడలున్న గేదెలైనా దూడలున్న ఆవులైనా దూడల వయస్సులోనే ఉన్నాయి. లేప్రాయములో ఉన్న దూడలు గల ఆవులు, గేదెలు చాలా కలిసి ఉన్న చాలా గుంపులు. ఒక గుంపు అంటే చాలా ఉన్నది కదా, అలాంటి గుంపులు చాలా. అలా చాలా గుంపులు గల వాటిని ఒక మంద అంటారు. చాలా గల వాటిని గుంపు అంటారు. చాలా గుంపు కాబట్టి ఒక మంద అంటారు. అలాంటి మందలు చాలా గుంపులు గల చాలా మందలను ఒక్కడే పితుకగలిగిన వాడు. మనం చెప్తున్నాం, రేపల్లెలోని గోవులకు పాలు పితకాలంటే ధైర్యంగా వెళ్ళి తేంగానే పుక్కు ఇరుసు తీర్థ మురపత్తి వాంగాని చెప్పారు. ధైర్యంగా గోశాలలో ప్రవేశించి స్థిరంగా కూర్చొని ఆవుల పొదుగులోని ఒక్కొక్క శిరాన్ని గట్టిగా పట్టుకొని పిండగల ధైర్యం ఉన్నవాడు పాలు పితికితే కుండలు నింపే పాలిస్తుంది చెప్పాడు కదా. ఒక్క ఆవుకే ఇంత కష్టపడాలంటే అలాంటి ఆవులు చాలా ఉన్నాయి. అలాంటి చాలా ఆవులు గుంపులుగా ఉన్నాయి. అలాంటి గుంపులు చాలా ఉన్నాయి. చాలా ఉన్న గుంపులు మందలు ఉన్నాయి. అవి కూడా చాలా మందలు ఉన్నాయి. ఇన్నిటిని కూడా ఒక్కడే పితకగల బలము కలవాడు. కత్తు కరవై కరంగల్ పలు కరంగలు. కేవలం నిత్యకృత్యమును ఆచరించినంత మాత్రాన సమర్థుడు యోగ్యుడు కాదు. తాను సంధ్యావందనం చేసుకుంటుంటే
ఎవడో పక్కవాడు విఘ్నం చేస్తాడు. చూసుకుంటూ కూర్చుందామా? విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే వాళ్ళు ఎవరో వచ్చారు, చూసుకుంటూ ఊరుకున్నాడా? రాముడిని తెప్పించి వాళ్ళని తప్పించాడు కదా. కాబట్టి చెత్తారు చెరులనిగా చెన్ను చేరు చెయ్యి, శత్రువుల బలము తగ్గేలా శత్రువుల దగ్గరికి వెళ్ళి వారిని చంపేవాడు. కొన్ని వందల వేల లక్షల ఆవుల గుంపుల మందలను పాలు పితికే సమర్థుడు, తమ గోరక్షణకు అడ్డు వచ్చిన శత్రువులను వారి దగ్గరికి వెళ్ళి చంపగల సమర్థుడు, ఈ రెండు చేయగలిగిన ఉత్తమన్ను ఇల్లాగా ఏమాత్రము కొరత లోపము దోషము లేనివాడు, కోవలదం పోకుడియే బంగారు తీగ ఉండిదాన రావుతుంది, ఉత్తర వరగుల్ పునమైలే పోదరాయ్. ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. పుట్టలో ఉన్న పాము చుట్ట చుట్టుకొని పైన పడగ కప్పుకొని పడుకుంటుంది కదా. చుట్ట చుట్టుకొని పైన పడగ కప్పుకొని ఉన్న పాము లాంటి, పామును పోలిన నితంబ సౌందర్యం గల మహానుభావురారా, నెమిలి పింఛముల వంటి కేశపాచము కలదానా, సుత్తత్తు తోడుమారెల్లారూ మందు నిన్ను తంపుకుంటూ, చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, సుహృత్తులు అందరూ వచ్చి నీ ముంగిట నిలిచి నీలమే సత్యాముని గుణాలను కీర్తిస్తున్నారమ్మా. అయినా చిత్తాలే పెంచాలి, ఉలకవు పలకవు సెలవు లాంటి సంపదకర మహానుభావుల నీ ఈ నిద్రకు అర్థమేంటి? ఇప్పుడైనా లేచి వచ్చి చెప్పు. భావం చెప్పుకున్నా. అనేకమైన దూడలు కదా, ఒక్కొక్క ఆవుకు చాలా దూడలు ఉంటాయి, ఒకటే ఉండదు కదా. చాలా దూడలున్న ఆవు కూడా దూడలు వేసేది. చాలా దూడలున్న ఆవులు చాలా ఆవులు ఒక గుంపు, చాలా గుంపులు ఒక మంద, చాలా మందలు. ఇన్నిసార్లు చాలా 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 ఎందుకు అంటున్నారండి? మనం చాలా అని ఎప్పుడంటామండి? ఎన్నో చెప్పలేనప్పుడు, ఇన్ని అది లెక్క పెట్టలేనప్పుడు చాలా అంటారు. పరమాత్మ కూడా అర్జునుడితో బహూని మే వ్యతీతాని జన్మాని కవచార్జున, అర్జున నీకు నాకు చాలా జన్మలు గడిచాయి అన్నాడు స్వామి. చాలా ఎన్ని లెక్కపెట్టలేము. అలాగే అయోధ్యలోని ప్రజలు కూడా బహవో సుఖ కళ్యాణ గుణ పుత్రస్య సంతికే, రాజా నీ కుమారుడికి చాలా కళ్యాణ గుణాలు ఉన్నాయి అంటే లెక్క పెట్టలేనిది. ఓ కవి చమత్కారంగా చెప్తాడు, సంఖ్యాతం నైవ శక్యంతే గుణ దోషాస్య శాంగిన. పరమాత్మ యొక్క గుణములను, పరమాత్మ యొక్క దోషములను లెక్క పెట్టలేము అన్నాడు. అదెందుకయా? గుణములకు అంతు లేదు కాబట్టి లెక్క పెట్టలేము, దోషములు అసలే లేవు కాబట్టి లెక్క పెట్టలేము. అంటే ఆనంత్యాసు ప్రథమో రాశి అభావాస్య ద్వితీయకం అంటాడు కష్టకాడు. కాబట్టి లెక్క పెట్టలేనప్పుడు బహు బహు బహు. మనకు హనుమంతుడు సీతమ్మకు రామకథను చెప్పేటప్పుడు రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్, దశరథ మహారాజుకు రథములు, ఏనుగులు, గుర్రములు ఉన్నది చెప్పాలా? రాజుకున్నారా? ఏం చెప్పినట్టు? చాలా ఉన్నది. ఎంత చాలా ఉన్నది? వెళ్ళి మనము
దశరథ మహారాజు గారి రథాలను చూస్తే ఈ రాజు రథాలే ఉన్నట్టుగా చట్నీ లేవేమో అనుకుంటాం. అక్కడి నుంచి పక్కన ఉంటుంది వెళతారు. అక్కడ అమ్మ బాబోయ్ వీరికి అన్ని ఏలులేనండి, ఇంకేం లేవనుకుంటాం. ఆ పక్కకు పోయాం, గుర్రాలు కనబడ్డాయి. అమ్మ బాబోయ్ ఈ రాజుగారికి గుర్రాలే ఉన్నాయండి, చట్నీ లేవండి. పొరపాటున సైన్యం దగ్గరికి పోయాము, వీళ్ళు తప్ప ఇంకోలేదు. ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా. ఎన్ని గుర్రాలు ఉన్నాయి? చాలా. ఎన్ని ఏనుగులు ఉన్నాయి? చాలా. అంటే ఎన్ని లెక్కలేదు. లెక్క పెట్టలేనప్పుడే చాలా. అందుకే పల్ కలందు అని అంటారు కూడా. చాలా అసంఖ్యాకములు. విష్ణోర్పు కంపీయాని ప్రవోచన్ వాగు విమమేరజాగుంటి అంటుంది. పరమాత్మ యొక్క గుణములను లెక్క పెట్టాలనుకుంటే భూమి మీద ఉన్నటువంటి దుమ్ములోని కణాలు ఉంటాయే వాటిని లెక్క పెడితే లెక్క పెడతారు. పెడదామా? అయ్యే పనేనా ఇది. రెండోది, ఈ ఆవులన్నీ దూడలున్న దూడా వయస్సులోనే ఉన్నాయి. ఎందుకట? కృష్ణ పరమాత్మ హస్తస్పర్శతో వృద్ధాప్యం పోయింది, యవ్వనం. అబద్ధం కదా? రామచంద్రుణ్ణి సభలోకి తీసుకొని రమ్మని సుమంత్రుణ్ణి పంపిన దశరథుడు, సుమంత్రుడు రాముణ్ణి తీసుకొని వస్తుంటే మహాద్వారం దగ్గర రథం దిగి నడిచి వస్తుంటే సింహాసనం దశరథుడు అలాగే చూస్తున్నాడు. మహారాజా మీ అబ్బాయి వస్తాడు, అక్కడ దిగాడు కదా, ఏం వస్తాడు, ముందరే ఉంటాడు, ఎందుకలా చూస్తున్నారు పిచ్చివాడ? నడిచి వస్తున్న రాముణ్ణి చూస్తే మళ్ళీ నేను యువకుడు అవుతాను. బహువ దృష్టివాచ పునర్యువేవా ఇది చదవాలేదా? రామాయణంలో వాడిని పక్కన నుండి చంపాడు, శబరిని ఎగివెళ్ళు తిన్నాడు, సుగ్రీవుని ఎక్కిరించాడు, రావణాసుని పక్క నుంచి కొట్టాడు, ఇవి కాదు ఇవి. అవి మనకున్న అజ్ఞానాన్ని తొలగించడానికి చెప్పినవి. ఇవి మనకున్న జ్ఞానాన్ని పెంచడానికి. రామచంద్రుడు నడిచి వస్తున్న రామచంద్రుడిని చూస్తే యవ్వనం వస్తుంది. మనకు 60,000 సంవత్సరాలు పరిపాలించాడు దశరథుడు. 60,000 ఏళ్ల వాడు కూడా రాముణ్ణి చూస్తే యువకుడు అవుతాడంటే, రాముణ్ణి చూస్తేనే యువకుడైతే మరి కృష్ణుణ్ణి తాకితే ఏమవుతారంటే? మనం చెప్పుకున్నాం కదా, గోధూళి దూదరిత కోమల గోపవేషం కదా. సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశు ప్రణమామి. గోధూళి ఒళ్ళంతా పురుగుకొని ఉన్నటువంటి గోపాల వేషం. గోవులను తీసుకొని వెళ్ళి అరణ్యానికి మీరు మేత వేయండి అన్నాడు స్వామి. అని ఈయన మురోగించడం మొదలుపెట్టాడు. మీకు తీసాయండి గట్టి కృష్ణ పరమాత్మ పదవి నుంచి అమృతధారలాగా మురళీగానం వస్తుంటే ఇంకేం తీసాయి? అలాగే మోదలిచ్చి నిలబడతాయి. ఆయన ఎప్పుడు ఆపుతాడు? సాయంకాలం అయితే ఆపుతాడు. సూర్యాస్తమయం అయింది, ఆపాడు, బయలుదేరినాం. చూస్తే ఒక్కొక్క ఆవు ఒక్క 2 రోజులు తింటే కదండి. ఈ రాత్రి పోయి ఆవులను మన ఇళ్ళ కట్టేస్తే కృష్ణ ఆవులను బాగా మేపావయ్యా, చాలా గొప్పవాడు అన్నారనుకోండి, గడ్డేంటింది అప్పటికింత నాకెందుకని తానే ప్రతి ఆవును శిరస్సు నుంచి పుచ్చం దాటి ఇలా ఒకసారి అలా దూగుతాడు. ఆస్థానం అంటాం. పరమాత్మ అమృతహస్తం తాకితే ఇంకా ఎక్కడికండి? ఇలా అయితే తీసుకొని వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గోశాలలో గోవులు కట్టి, ఏమయ్యో నీ ఆవులను చూసుకో, బాగా మెసేజ్గా చూసుకో,
తర్వాత అన్నట్టావు మొదలే చూస్తూ కట్టేసి చెప్పి చూపి వస్తాడండి. సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గత్యంతం అచ్యుత శిశు ప్రణమామి. మరి ఇలాంటి పరమాత్మ హస్తస్పర్శ తగిలిన తర్వాత యువకులు కాక వృద్ధులవుతారా? ఎన్ని దూడలున్న తల్లులు కూడా దూడల వయస్సులోనే ఉంటాయి. ఇంకో చమత్కారం మనం గమనించాలి. ఏమిటది? దేవతలకు ఏం పేరు సంస్కృతంలో? త్రిదశ. అమర నిర్జరా దేవా త్రిదశ విభూత సుర. అమరులను ఏమంటారు? త్రిదశులు అంటారు. అంటే ఏంటి? త్రీ అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు. 3 దశ అంటే కూడా తెలుసు కదా, 10. 3 బదులు దేవతల వయస్సు 30 ఏళ్ళు. ఎప్పుడు ఎన్ని యుగాలు మారినా 30. ఇది కొంచెం అత్యయోగి అంటారు. అసలు వాళ్ళ వయస్సు ఎంత అంటే 25 ఏళ్ళు. దేవతల వయస్సు వాళ్ళు అజరులు అమరులు కదా, మృదుల లేదు. ఎప్పుడు 25 ఏళ్ల వయసులోనే ఉంటారు. 25 ఎందుకన్నారు? మనకున్న తత్వము 25 కదా. 25 జీవతత్వం. వాండే జీవులు అంటే జీవత్వాన్ని మర్చిపోయే వారే జీవులు. 25. అమృతం తాగిన వారు 25 అయితే అమృతాన్ని ఇప్పించిన కృష్ణుణ్ణి తాకిన వారు ఎంతైతారంటే 16 అవుతారు కదా. కదా పరమాత్మ దగ్గరుండి తిరిగించి ఇచ్చిన అమృతాన్ని తాగిన వారు 25 ఏళ్ల వాళ్ళు అయితే పరమాత్మ స్వయంగా తాకిన వాళ్ళు అందులో సగం కావాలి కదా. ఎంత కావాలి? 12 కావాలి. మరీ బాగుండదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రామచంద్రుణ్ణి సీతమ్మ మమ భర్త మహాతేజ వయస పంచవింశత. రావణాసురుడితో నా భర్త వయస్సు 25 అంటే అర్థమైన జీవతత్వానికి ప్రతినిధి. జీవుడు ఎలా ఉండాలో, ఎలా భగవంతుడిని ఆరాధించాలో తెలుసుకోవడానికి నా భర్త ఆదర్శంగా అష్టాదశి వర్షము జన్మని కలిగింది. నా వయస్సు 18. ఏంటి 18? 18 అండి. నమ్ముదామా? ఎందుకు నమ్ముతారు కదా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించారు. రామాయణ నిజంగా కాదు, కొంచెం ఆలోచించారు అప్పుడప్పుడు. ఈ మాట చెప్పింది ఎప్పుడు సీతమ్మ? ఎవరితో చెప్పింది? రావణాసురుడితో కదా. రావణాసురుడు సీతమ్మ దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? రాముడు లక్ష్మణుడు అరణ్యానికి వచ్చినాక ఎన్నేళ్ళకి వచ్చాడు? 13 ఏళ్ళ వచ్చాడు. 14 చివరి ఏళ్ళ కావచ్చింది అంటే 13 ఎండినాక వచ్చాడు. 13 ఏళ్ళు అరణ్యంలో ఉంది సీతమ్మ కదా. అరణ్యం రాకముందు అయోధ్యలో ఎన్నేళ్ళు ఉంది రాముడితోటి? 12 ఏళ్ళు. పనే చెప్పింది. సమాద్వాజ సత్రాహం రాఘవత్య వివేచనే గుంజాన మానసాభోగా సర్వకామ సముద్ధిని తత్ర త్రయోదశే వృషే రాజ్యేన విశ్వాసమందనం. రాముడితో అయోధ్యలో 12 ఏళ్ళు అన్ని సుఖాలు అనుభవించాను. 13వ ఏట మా మామగారు మా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకుంటే మా చిన్నత్త గారు సైతమ్మ అడవికి పంపించింది. సాక్షాత్ స్వామి 12 ఏళ్ళు అయోధ్యలో ఉంది, 13 ఏళ్ళు అరణ్యంలో ఉంది. ఎన్ని ఏళ్ళండి? 25. మరి పుట్టగానే పెళ్లి కాలే కదా. పెళ్లి కన్నా ముందు 6-7 ఏళ్ళు జరగాలి కదా. ఉందా? ఒప్పుకున్నావా? అంటే ఇంచుమించు 30, 31, 32 ఉండాలి. 32 ఏళ్ళున్న సీతమ్మ నా వయస్సు 18 ఎందుకందయ్యా అంటే ఆడవాళ్ళు ఎప్పుడు వయస్సు మీద చెప్పాలని మనం చెప్పడానికి. అందుకే శాస్త్రంలో ఆడవాడిని వయస్సు మగవాడిని జీతం అడగదు అంటారు. నీ సంపాదన ఎంత అంటే వాడు ఏం చెప్తాడు? అబ్బే నాకెంత 300 అంటాడు. ఎప్పుడు ముందుకుంటాడో ఏమో. ఆడవాడిని ఏ వయస్సు ఎంత? నాకు 40 అంటే ముద్దారం అయిపోయినావా అంటారు.
మనం ఏమైనా కోరుకుంటాం తప్ప ముసలోళ్ళు అయ్యారంటే అసలు ఒప్పుకోం. అందుకే ధర్మశాస్త్రం 90 ఏళ్ల భర్త 85 ఏళ్ల భార్య కూడా పిల్ల అనే పిలుస్తారు. అది పిలిస్తే ఆమెకు ఆనందం. నా భర్తను నేను ఇంకా పిల్ల, నేను వయస్సు దాచుకోవడం వారి అలవాటు. ఇది లౌకిక సమాధానం. కానీ శాస్త్రం ప్రకారం 18 చేసి ఏమి తెలుసా? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతములు, అహంకారం, మహత్తత్వం, ప్రకృతి. నేను ప్రకృతిని, మా స్వామి పురుషుడు. ఆయన 25, నేను 18. నీవు మా ఇద్దరిలో ఒకరిని కోరితే నువ్వు కోరుతావు, ఇద్దరిని చేయిస్తే బతుకుతావు. సరే, అందరూ ఏం చేయాలి? ప్రకృతిని చేయించాలి, పురుషుణ్ణి చేయించాలి. ఇద్దరున్న పరమాత్మను చేయించాలి. పరమాత్మను మర్చిపోయి పురుషుణ్ణి మర్చిపోయి ప్రకృతిని ఆరాధించాము, మనం చెట్టో గుట్టో అవుతాం. ప్రకృతిని మర్చిపోయి పురుషుణ్ణి ఆరాధించాము, ఏమి లేదు మనం అవుతాం. కైలు చెప్పు, నా కైలు చేయము. రెండో జ్ఞాపకం ఉంచుకున్నాం, సంభావనే ఉంటాం. ఇద్దరితో ఉండి మూడో వాడు తలుచుకుంటే మోస్తాను. ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, తత్వత్రయాన్ని సీతమ్మ రావణాసురుడికి బోధించింది. సిద్ధాంతంలో రావణాసురుడు అంటే మనస్సు. మనం చెప్పుకున్నాం కదా, మనస్సుకు తత్వత్రయం బోధిస్తే కానీ పరమాత్మ గురించి ఆలోచించదు. తప్ప నా వయసు 18, ఆయన 25, ఎవరు నమ్మరు కదా. చమత్కారం ఏంటంటే కథాపరంగా కూడా సమర్పించవు. ఎలాగూ అంటే జన్మ జన్మ అని చేరినంటారు. దేని జన్మ అందాం? పురుషుడికి జన్మ ఉపనయనంతో, స్త్రీకి జన్మ భర్త యొక్క సేవతో. ఈ లెక్కలో ఉపనయనం ఎప్పుడైంది? రాముడికి జాగ్రత్తగా విశ్వామిత్రుని వెంట వెళ్ళేటప్పుడైంది. అంటే 12వ ఏట అయింది. 12వ ఏటని వివాహం కూడా అయింది కదా. 12 నేనే 24లో వివాహం 12 తీసేయాలి కదా. వివాహంతో పుట్టిన వయసు గట్టి కదా. వివాహం అయినాక 12 ఏళ్ళు అయోధ్యలో ఉన్నాడు, 13 ఏళ్ళు అడవిలో ఉన్నాడు కదా. 12 + 13 ఎన్నేనే? అవస్థ మహాతేజ వయసు అంటే సీతమ్మ కోసం అంటుందా? అయ్యా అది బాగుందండి, మరి ఇదేలా ఒప్పుకుందాము. 13 ఏళ్ళు అడవిలో ఉంది సీతమ్మ. భర్తను సేవించాలి, భర్త యొక్క ఆజ్ఞనే పరిపాలించాలి అనేటువంటి పరమ సిద్ధాంతం అయోధ్యకు వచ్చిన తర్వాత రామచంద్రునితో సాంసారిక విజయ భోగాలు 7 సంవత్సరాలు అనుభవించిన తరువాత ఆసప్తమాచ్య వర్షాచ్య బహుశ జనక నందిని భర్తారం అనుందంతి అంటాడు పద్మపురాణంలో. 7 సంవత్సరాలు భర్తతో విహరించిన తరువాత భర్త అంటే ఇతడు ఆనందించేవాడే, ఇతడిని అన్ని విధాలా చేయించాలన్న భావం కలిగించడం. అంటే 7 ఏళ్ళు పోయిన తర్వాత, అంటే కలిగి ఎన్నాడైంది? 5 ఏళ్ళు. అడవిలో ఎన్నేళ్ళున్నారు? 13 ఏళ్ళు. 13 + 5 అష్టాదశి వర్షాన్ని మమ జన్మని కలిగింది. అందుకే కథ చదివితే, పాట చదివితే అర్థం కాదు, పెద్దలతో వినాలి, వ్యాఖ్యానాలు చదవాలి, వ్యాఖ్యానాలు రహస్యాలు వినాలి. అందువల్ల చిన్నతనం అనేది పరమాత్మ యొక్క సంబంధం వల్ల మనకు కలుగుతాయి. ఇలా ఈ గోపాలుడు చాలా దూడలు ఉన్న, దూడల వంటి వయస్సున్న చాలా ఆవుల గుంపుల తార, మందల తార ఆవులను పాలు పిచ్చేవాడు. కృష్ణ పరమాత్మను సేవిస్తున్నా, కృష్ణుణ్ణి ధ్యానం చేస్తున్నా, కృష్ణ సేవ చేస్తున్నా, నిత్య కర్మలను మానేయకూడదు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం
భగవంతుని సేవ చేస్తుంటే మాత్రం విడిచిపెట్టవు, కావాలని కాదు. సేవలో పని మర్చిపోతే ఒకసారి రేపుతున్నాను తక్కువ చెప్తున్నాను. ఈరోజు మాత్రం భగవంతుడి సేవ చేస్తున్న నిత్యకర్మలు చేసేవాడు. కేవలం నిత్యకర్మలు చేయటమే కాదు, శత్తారు చెల్లయ్య తెన్ను సేవ చేయు. శత్రువుల దగ్గరికి వెళ్ళి వారి బలాన్ని సంహరించేవాడు. ఎవరున్నారు శత్రువులు? గోపాలకులకు శత్రువులు ఉన్నారా? నీ పుట్టిన శత్రువులు ఉన్నారా? ఉన్న శత్రువులు పరమాత్మకు శత్రువులు ఉంటారా? నన్ను ద్వేష్యోక్తి నా ప్రియ అని తానే చెప్పుకున్నాను. నాకు శత్రువు లేడు, మిత్రుడు లేడు, అందరూ సమానమే అన్న స్వామికి శత్రువులు ఉంటారా? అందరిలో భగవంతుడిని చూసే వాళ్ళు ఉంటారా? జగదంతా పరమాత్మమయము. పరమాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మరి నీవు శత్రువుకి అర్థమేంటి? నీలో ఉన్న పరమాత్మ కూడా శత్రువేనా? ఒప్పుకున్నామా? అయ్యా కొంచెం మార్చి చెప్పాలి. భగవంతుడికి శత్రువులు మనకు శత్రువులు. అదేంటండి, శత్రువులు ఉండాలి కదా. ఎవరు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తారో వారు అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చెప్తుంది వేదం. భగవంతుడు లేడు అన్నవాడిని అసజ్జనుడు అన్నారు. అస్తి బ్రహ్మేతి చేతి వేద సంతమేనంత. పరమాత్మ ఉన్నాడంటే వాడు ఉన్నవాడు ఉంటాడు, పరమాత్మ లేడు అంటే వాడు లేనివాడు. మరి భగవంతుని ఉనికిని గుర్తించని వారందరూ శత్రువులే. ఎవరికి? మన అదేంటి ఆయన కదా, ఆయనకైతే మన కదా. ఆలోచించండి, భగవంతుని శత్రువులు మనకు శత్రువులు కదా, మరి మన శత్రువులు ఆయన శత్రువులు కదా అవుతారా కదా. విభీషణుడు రాముణ్ణి శరణు వేయడానికి వస్తే ఇతన్ని మన దాంట్లో చేర్చుకోవాలా, ఇతనికి అభయం ఇవ్వతున్నా లేదా అని రాముడు స్వతంత్రంగా నిర్ణయించకుండా ఓ చిన్న ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. దానికన్నా రౌండ్ టేబుల్ మీటింగ్ అంటారు చూడండి. అంగదుడు, జాంబవతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, నలుడు, నీరుడు, గజుడు, గవాసుడు, గవయుడు, మహిళుడు, దూజుడు, 12 మంది ఉన్నారు ముఖ్యులు. అందరినీ కూర్చోబెట్టి మరి ఏం చేద్దాం, మీరు అభిప్రాయాలు చెప్పండి. నేను మీ అందరి సహకారంతో ముందరికి వెళ్తున్నాను, మీ అందరి సాయం ఒక్కడికి పోలేదు కదా. అయినప్పుడు నేను నా అభిప్రాయాన్ని మీ మీద రుద్దకూడదు, అభిప్రాయం చెప్పండి అన్నీ అందరూ ఆలోచిస్తూ మాట అనుకొని చేస్తాము. అందరూ ఏమన్నారు? శత్రోత్తకాజా సంప్రాప్త సర్వథా పరిచయం. వీడు శత్రువు దగ్గర నుంచి వచ్చాడు, అనుమానించాలి. ఎవరన్నారు? అంగదుడు అన్నారు. వాడు ఎవరు శత్రువు? అంగదుడిగా. విభీషణుడు అంగదుడికి శత్రువా? కాదు. పోయి వాడు వచ్చిన ఎక్కడికి? రావణుడికి. కొంచెం రావణాసుడికి అడిగిన శత్రువా? ఇంకా మిత్రుడు, వారికి క్లోజ్ ఫ్రెండ్. మీకు కాలం తెలుసుకోలేదో, వారి వంట కట్టంలో కోపంతో ఉన్న వారి రాముడిని చాలా ప్రశ్నలు అడిగాడు. మన భాషలో అడిగాడు రాముడు, నువ్వేం రాదు. అందులో ఒక మాట, నీకు సీతమ్మ కావాలని, సీతమ్మను వెతకడానికి సుగ్రీవుడు సాయం చెయ్యాలని నన్ను చంపేవాడు. ఎంత పిచ్చివాడయ్యా! వాడు ఎప్పుడు నీకు సాయం చేయాలి? వాడు ఎప్పుడు రావణాసురుడిని పట్టుకోవాలి? వాడి బలం సరిపోతుందే. అదే నా దగ్గరికే వస్తుంటే నా కోపకు వాడిని మెడకట్టేసి నీ కాలు పడేసేవాడిని సంబంధించేవాడు. నువ్వేం రాదు అయ్యా. రాజు ఏం చేస్తాడు? తన పని ఎవరు సులభంగా చేస్తారో వాడితో స్నేహం చేసేవాడు రాదు. అది ఏంటంటే వాడిది. నువ్వేం రాదు, వాడి పడుకున్నావు. ఈ మాట మనం వింటే ఏమనుకుంటాం?
కరెక్టే, రాముడు యొక్క పని చేశాడేమో అనుకుంటాం. రాముడు నవ్వి, నాన్న దెబ్బ బాగా తగిలిందా, చేసుకున్న ఒప్పందాలన్నీ మర్చిపోయావా, నీకు రావణాసుడికి ఫ్రెండ్షిప్ లేదా, మైత్రి బంధం అగ్రిమెంట్ ఉంది కదా, జ్ఞాపకం ఉంది. అగ్రిమెంట్ ఏంటో జ్ఞాపకం ఏమంటారు? ఏది లభించినా ఎవరికి లభించినా చేశాడు. ఇది వారిద్దరి ఒప్పందం. మీరొచ్చి వారి నా భార్యను రావణ తీసుకుపోయాడయ్యా, మంచిది లేదు, నీకు చేసాగా మర్చుకుంటాను తెప్పిస్తారు. నీ ఒప్పందం ఇది. మిత్రుడండి వారి, రావణాసుడు మిత్రుడు. మరి మిత్రుడైన వారి మిత్రుడే రావణాసుడు శత్రువే కదా, మిత్రుడు కావాలి కదా. సరే, అంగదుడు శత్రువు అన్నాడు. ఎవరికి శత్రువు? రాముడికి శత్రువు అయితే అంగదుడికి ఏమవుతాడు? మిత్రుడి శత్రువు అవుతాడు. రాజనీతి తెలుసుకోవాలి. ఈ మాట రామాయణం కంటే భారతం బాగా చెప్తుంది. కృష్ణ పరమాత్మ రాయబారిగా వచ్చాడు ఎవరి దగ్గరికి? దుర్యోధనుడికి. న్యాయంగా ఒక చక్రవర్తి, ఒక రాజు రాయబారికి విందు చేయవలసిన అవసరం లేదు, ప్రోటోకాల్ ఒప్పుకోదు. అయినా వచ్చింది మన కృష్ణుడే కదా, మా బావే కదా, ఆయనకి వెళ్ళేందుకు బావగారు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, మనం కలిసి భోజనం చేద్దాం. ఇలా మా దగ్గరికి వచ్చారు కదా, ఓ ప్రేమలో పిలిచాడు. కృష్ణుడు బియ్యం ఊరుకున్నాడు, వస్తాను మీద రాడు. ఎక్కడికో పోయి తెచ్చాడు. ఎక్కడికి పోయాడు తెలుసు కదా, నిజం నీ ఇంట్లో తెలిసాడు. అది తెలుసుకున్న దుర్యోధనుడు, ఏం బావా, నేను రాజమర్యాదను రాజలక్షణాలు కూడా కాదని నేను భోజనానికి పిలిస్తే నీవు వెళ్ళి సూర్యుడితో తినస్తాడు. సూర్యుడు మరి దాటి సూర్యుడితో తినొస్తావా? నువ్వేం చూస్తున్నాయ్యా ఆయన? నాకు బ్రాహ్మణ శూద్ర తెలియదు, అందరూ నా భక్తులే. మరో మాట చెప్పారా? నీకు రాజనీతి బాగా తెలిసిన వాళ్ళు చెప్పారయ్యా, మరి ఇంత పిల్లగాడిగా అదేంటి బావా? ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ పోహి. శత్రువుకు అన్నం పెట్టకూడదు, శత్రువు పెట్టిన అన్నం తినకూడదు. ఇది రాజనీతి. నాకు తెలుసు బావా, మనకే ఉన్నది. ఓరి పిచ్చివాడా, శత్రువు యొక్క మిత్రుడు ఏమవుతాడు? పాండవులు నీకు ఏమవుతారు? శత్రువులు. నేను వాళ్ళకు మిత్రుడి. నీకు శత్రువైన పాండవులకు మిత్రుడైన నేను నీకేమవుతాను? శత్రువు కదా. మరి పాండవులు నాకేమవుతారు? మిత్రుడు. వాళ్ళకు నువ్వేమవుతావు? శత్రువు. మిత్రుడి శత్రువు నాకేమవుతాడు? శత్రువు. పాండవాన్ విషతే రాజన్ మమ ప్రాణానికి పాండవ. పాండవుడు నాకు ప్రాణం, నా మిత్రుడు. వాళ్ళకు నీవు శత్రువు, నువ్వు నాకేమవుతావు? శత్రువు పెట్టిన భోజనం తినకూడదు, శత్రువుకు భోజనం పెట్టకూడదు. అంటే కృష్ణుడు దుర్యోధనాలను కౌరవులను ఏమనుకున్నాడు? శత్రువు అన్నాడు. అంగదుడు విభీషణుడిని రావణాసుని శత్రువు అన్నాడు. శత్రువు అంటే మన శత్రువులు కాదు, పరమాత్మ శత్రువులు మన శత్రువులు. భక్తుల శత్రువులు పరమాత్మ శత్రువులు. అయితే శత్రువులు మన దగ్గరికి వచ్చి పోరు సరిపేదాకా ఊరుకున్నవాడు చేతగాని వాడు. వారి దగ్గరికి వెళ్ళి వారిని తీర్చటాడిన వాడు వీరు. చూతాన్లే వచ్చినప్పుడు అంటే ఒక ముక్కడు కదా. రాముడు ఏం చేశాడు? సీతను అపహరించుకొని పోతే రాముడు ఊరుకోలేదే. అపహరించుకొని పోయాడు కదా, మరి ఎప్పుడో నాయకుడు రమ్మడానికి వస్తా రమ్మని అనుకోలేదు. నడుచుకుంటూ లంక దాకా వెళ్ళాడు. వానర సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. లంకను ముట్టడించాడు.
కదా. అందరినీ సంహరించుకుంటూ పోయాడు. రావణాసురుడు వస్తే రథాన్ని, గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని, కిరీటాన్ని, తనువును, ఆయుధాలను మొత్తం ధ్వంసం చేశాడు. ఒక్కడే నిలబడ్డాడు. యుద్ధరంగంలో రావణాసురుడు మొట్టమొదటిసారి నిరాయుకుడిగా, నిర్వాహకుడిగా, నిశ్చకుడిగా నిలబడ్డాడు. అంటే మనకి ఆన్సర్ అంటాం కదా, అది ఒక్కటి తక్కువ. అదే ఏం చదువులేదు, ఏం చేస్తాడు? ఇప్పుడు కొట్టామనుకో వాడు వస్తాడు కదా. ఒక్క బాణం కొట్టి వాడు పోయింటాడు. ఇంకేం ఉయ్యాడు. రాముడు కొట్టానే అధర్మంతో ఉంటాడు. వాడు చేత కాని వాడిని, చేతిలో ఆయుధం లేని వాడిని రాముడు కొట్టాడు. ఏమన్నాడు? గచ్చ అనుజానాన్ని రణార్చితత్వం ప్రవిశ్య రాత్రించరరాజ లంకామాస్వాస్యాసి రతి సతనిధి కథా రథస్థ ప్రేక్షమే పరాక్రమం. రావణ పో పో, ఇంటికి పో, నేను అభినందిస్తున్నాను, వెళ్ళి. యుద్ధరంగంలోకి వచ్చిన తరువాత ఎవరితో యుద్ధం చేస్తున్నారో వారి పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతే ఓడిపోయింది. ఏదైనా పని ఉంటే, చేత కాకుంటే, యుద్ధం చెయ్యలేకుంటే, అనారోగ్యాలు అపగ్రహాలు ఉంటే, ఆగవయ్యా నా ఫలానా ఇబ్బంది ఉన్నది, నేను వెళ్ళి వస్తాను, ఇప్పటిదాకా ఆగు అని చెప్పి అతను పో అంటే పోవాలి. ప్లే గ్రౌండ్లో కూడా 2 జట్లు ఆడుతుంటే మధ్యన రిఫరీ ఎవరు ఉంటారు కదా, వారికి చెప్పకుండా లైన్ దాటిపోతే వాడు అవునా యుద్ధారంగం. రావణుడు వచ్చాడు యుద్ధానికి, రాముడితో యుద్ధానికి దిగాడు, ఉన్నాయన్నీ పోయాయి, అట్టే నిలబడ్డాడు. వెళ్ళాడనుకో ఓడిపోయినట్టు, మన ముఖాన్ని కావాలి. రాముడు పో అనకుంటే, రామచంద్రుడు పొమ్మనక ముందు రావణుడు ఒకవేళ ఇంటికి వెళ్ళి ఉంటే మళ్ళీ వచ్చి వాళ్ళు చేసి హక్కు లేదు. ఓడిపోయినట్టు శ్రీరామని తెచ్చి చెప్పాలి. అందుకే అలాగే నిలబడ్డాడు. తెలుసు కాబట్టి రాముడికి నాయన పోవడం. గెచ్చ అనుజానాన్ని పర్మిషన్ ఇచ్చాను. ఎందుకో తెలుసా? ఇంకో వాణితో కొట్టేవాడిని కొట్టేను సార్. పొద్దున్న నుంచి యుద్ధం చేస్తున్నావు, అలిసి 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 పోయావు. ఇప్పుడు నిన్ను కొడితే నా కొడుకు పేరు తెలుసా? రావణ వీరుడా, అలిసిపోయిన రావణాసురుని చంపినవాడు వీరుడా అంటారు. నాకెందుకు అప్పగిస్తాను? కరెక్ట్గా రేపురా అప్పుడు లంకకు పెడతారు. లంకకు వెళ్ళు, హాయిగా విశ్రాంతి తీసుకో, అందరినీ చూసుకో, అన్నీ అనుభవించు, మళ్ళీ పోవు గ్యారెంటీ కదా. రథాన్ని తీసుకొని, ఆయుధాలు తీసుకొని, సారథిని తీసుకొని, సైన్యాన్ని తీసుకొని రా, రేపురా, అప్పుడు నా బలం చూశాను. ఏమంటారు? అది వీరత్వం. శత్రువు దగ్గరికి వెళ్ళాలి, సింహపు గుహలోకి వెళ్ళి సింహాన్ని దూరుపట్టి బయటికి లాగిపో అని పంపిస్తారు. అలా పంపించిన వాడు వీరుడు. రావణాసురుడు యుద్ధానికి వస్తే నిస్సహాయుడిని, నిరాయుడిని చేసి పొలపా పట్టుకో రేపరా అన్నవాడు రాముడు. అలాంటి వాడే కృష్ణుడు కదా. కంసుని మధురాపురికి వెళ్ళి, వారి కోటకు వెళ్ళి, కూరయాపీడాన్ని చంపి, శ్రవణవృక్షులను చంపి, సభలోకి వెళ్ళి వాడిని చుట్టుపట్టి బయటికి లాగి నెలకెక్కి కొట్టి చంపినవాడు వాడు వీరుడు. మరి ఆ వంశం వాళ్ళే గోపికలు గోపాలుడు కాబట్టి చెత్తా చెరదలియ చెన్ను చేరు చెల్లు వెళ్ళి వారిని సంహరించే సమర్థులు. ఇంత చేసిన, నిత్యకర్మలు చేసిన, శత్రు సంహారం చేసిన, ఎలాంటి కొరత, ఎలాంటి లోపము లేని బంగారు తీగ. ఎందుకు కొరత లేదు? చంపారు కదా, యుద్ధం చేశారు కదా, దోషం కాదా? ఈ ప్రసమాధానం రేపు చెప్తున్నా. సమయం అయిపోయింది కదా. అంటే సగం కాదేమో, పావు పాత్రమే అయింది. మిగతా ముప్పావును ప్లస్ రేపటి పాత్రనే అయినంత ఆండాళమ్మ చెప్పించినంత చెప్పు.
கத்துக்கரவை கரங்கள் பலகலந்தோ செத்தார் திருதறிய சென்று சேரு செய்யும் புத்தமம் இல்லாத கோவலந்தம் பொற்கொடியே உத்தரவரகுல் புனமையிலே போதராய் சுத்தத்து தோழுமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகழ்ந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பெய்யாதே செல்வப் பெண்டாட்டி நீ எந்த குறைக்கும் பொருளே ஒரும்பாவாய் ஆண்டாடு திவ்ய திருவடிகளே சரணம் ஸ்வஸ்தி பிரஜாபிய பரிபாலயந்தாம் న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యస్తు భవంతు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనో నందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. సోచి